అందరం అలాగే లేచి నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్ గ్రంథంలో నుంచి ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 4-5 వచనాలను మనం చదువు. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలిందివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడిందివో అది జ్ఞాపకము చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి. లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, మీకు స్తోత్రాలు నాయన. సమయంలో చదవబడిన వాక్యం ఇది దానికి తేటగా అర్థమించేవాడు నీవే ప్రభావ. దాన్ని మరుగుపరిచి మీ జనులతో తేటగా మీరు మాట్లాడిన మహిమ పొందుకోకండి. మా రక్షకుడు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాను. అందరూ కూర్చో. ఉన్నారా? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చాలా మంచి సమయాన్ని మనం కలిగి ఉన్నాం, అందులో సందేహమే లేదు. మరి గడిచిన దినాలలో మనం 2 రోజులు మీటింగ్స్ని కలిగి ఉన్నాము. అద్భుతమైనటువంటి రీతిలో జరిగించినటువంటి మీటింగ్స్ దేవుడు జరిగించాడని నేను అనుకున్నాను. చివరి మీటింగ్ ఏదైతే ఉందో ఫైనల్ మీటింగ్ అది క్యాన్సిల్ చేయడం జరిగింది. హల్లెలూయా. సరే, ఏది ఏమైనప్పటికీ మరి వచ్చిన వాళ్ళందరూ కూడా వాక్యాన్ని శ్రద్ధాశక్తులతో నేను విన్నారని నేనైతే నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ సమయంలో నేను రిటర్నింగ్ టు ద ఫస్ట్ లవ్, అంటే మొదటి ప్రేమకు తిరిగి వచ్చుట అనేటువంటి అంశం మీద నేను మీరు మాట్లాడాలని అనుకుంటా ఉన్నాను. ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? మనస్ఫూర్తిగా చెప్పండి. వెరీ గుడ్. సరే, అందరూ చేతులు ఎత్తారు. అందరూ కూడా మేము దేవుణ్ణి ప్రేమిస్తున్నామని మీ కుడి చేయి ఎత్తి మరీ చెప్పారు. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటో, ఎందుకు దేవుడు ఎఫ్ఎస్సి సంఘములో ఉన్నటువంటి విశ్వాసులకు మరలా ప్రేమ గురించి ఎందుకు జ్ఞాపకం చేశాడో ఈరోజు మనం 7 సంఘకాలముల యొక్క వివరణ అనేటువంటి పుస్తకముల నుంచి మనం చూద్దాం. హల్లెలూయా. వాక్యము వినటం మాత్రమే కాదు, కానీ ఆ విన్నటువంటి వాక్యాన్ని మన జీవితంలో జరిగేలాగా మనం చూసుకోవాలి. నేను చాలాసార్లు చెప్పాను, మన ప్రయాణం అనేది ఒక గ్రామానికో లేదా ఒక పట్టణానికో కాదు. నిజముగా పరలోకం వెళ్ళాలి అనేటువంటి దృఢమైనటువంటి ఆశ కలిగినటువంటి వారు దేవుడు ఏదైతే చెప్పాడో దానిని చేయడానికి ఆసక్తి చూపుతాడు. ఎఫెస్సు సంఘంలో ఆ విషయానికి వస్తే, ఎఫెస్సు సంఘకాలానికి మొదటి దూతగా మరి అపోస్తలుడైనటువంటి పౌలు ఉన్నాడు. ఈ సంఘకాలము చాలా పవర్ఫుల్ అన్నమాట. ఎందుకంటే ఈ సంఘకాలంలో దేవుడు సింహపు ఆత్మను పంపించాడు. ఈ ఎఫెస్సు సంఘకాలంలో ఉన్న వాళ్ళు ధైర్యవంతులు. వాక్య పక్షమున నిలబడి ఎలాగ ఎదుర్కొన్నారంటే, వాళ్ళు ఏదైనా అబద్ధ బోధలు వస్తే
వాళ్ళు నిజమైనటువంటి వాక్యాన్ని పట్టుకొని అబద్ధమైనటువంటి బోధలను తరిమి కొట్టారు. ఈ యొక్క ఎఫెసు సంఘ కాలానికి మెసెంజర్ గా, వర్తమానికుడిగా పౌలు ఉన్నారు. ఏ ఆత్మ పనిచేసింది? సింహపు ఆత్మ. 4 జీవులలో మొదటి జీవి సింహము కదా. ఈ సింహము వంటి ఆత్మను విశ్వాసుల మీద పంపించినప్పుడు, విశ్వాసులు సంఘాల్లోనికి ఏదన్నా తప్పుడు బోధ వచ్చినప్పుడు, హల్లెలూయా, వీళ్ళు కలిగి ఉన్నటువంటి ఆ నిజమైన బోధతోటి వాళ్ళు అబద్ధ బోధలను తరిమి కొట్టారు. ఇవాళ అది మనకు కూడా గుర్తు చేస్తుంది. కేవలం ఎఫెసు సంఘకాలం అంటే ఎఫెసు సంఘకాలానికి సంబంధించిన వాక్యమే కాదు ఇది. బైబిల్ చెబుతుంది ఈ కాలచక్రం అనేది పునరావృతం అవుతుంది అని. అంటే ఇప్పుడు ఎండాకాలం వచ్చింది, భవిష్యత్తులో రాకుండా ఉంటుందా? చలికాలం వచ్చింది, ఇక భవిష్యత్తులో రాకుండా ఉంటుందా? అదే మాదిరిగా ఎఫెసు సంఘకాలములో ఉండినటువంటి ఆ పరిస్థితులు, ఆ జనుల మీద పనిచేసినటువంటి ఆ ఆత్మలు, సాతానుడు ఏ విధంగా జనులలో జొరబడి ఎలాగైతే వాడు సంఘములోకి ప్రవేశించాడో, మరి విశ్వాసుల జీవితాల్లో ప్రవేశించాడో, ఆ విధానాలన్నీ కూడా మరలా తిరిగి పునరావృతం అవుతాయని చెప్పాడు ఆయన. అంటే ఆ కాలంలో పరిస్థితులే ఈ కాలంలో కూడా ఉంటాయి. హల్లెలూయా. దేవుడు వారిని పొగుడుతున్నాడు. ఏమనంటే, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. ఇది దేవుడు ఆ సంఘములో ఉన్నటువంటి విశ్వాసులను పొగుడుతున్నాడు. ఆయన తన సొంత ప్రజలను పొగుడుతున్నాడు. దేనికి పొగుడుతున్నాడు? దేనికి పొగుడుతున్నాడు? వారు చూపించిన క్రియలు, వాళ్ళు దేవుని వాక్య పక్షాన పడినటువంటి ఆ కష్టం, వారు కలిగి ఉన్న సహనం, ఇవన్నీ కలిగి ఉన్నారంటే వాళ్ళు క్రియలు, కష్టము, సహనము. దేవుడు ఎప్పుడు కూడా వాక్య పక్షాన మనం ఎంత ప్రయాసపడుతున్నామో, మనం ఎంత శ్రమ పడుతున్నామో దాన్ని గుర్తించే దేవుడు. మీరు ఒక చాప తీసిన ఆ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా. వాక్య నిమిత్తము నువ్వు ఎవరి చేత మాటలు పడినా కూడా నువ్వు పడుతున్నటువంటి ఆ శ్రమ, వాక్య పక్షాన నువ్వు పెడుతున్నటువంటి ఏమంటారు ఆ కృషి, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారంటే దేవుడే చూస్తున్నాడు. హల్లెలూయా. బాగుంది కదా. దేవుడు తన సొంత ప్రజలను పొగుడుతున్నాడు. ఇక్కడ నీ క్రియలు, నీ కష్టం, నీ సహనం నేను ఎరుగుదును. కొన్నిసార్లు మనం ఎంత ప్రయాసపడినా జనులు దాన్ని గుర్తించినప్పుడు బాధ కలుగుతుంది మనకి కదా. మనం చాలా కష్టపడతాం, కానీ ప్రజలు దాన్ని గుర్తించినప్పుడు ఏమవుతుంది? మనకి బాధ కలుగుతుంది. కానీ ఏమీ బాధపడాల్సిన అవసరం లేదు. దేవుడు గుర్తిస్తున్నాడు నీ కష్టాన్ని. నువ్వు సంగమ నిమిత్తము పడే ప్రయాస. ప్రతి శనివారము సంజయ్ చిన్నపిల్లవాడైనా, మరి మున్న, యాదవ్ను, స్టాలిన్ వీళ్ళందరూ వేసుకొని ప్రతి ఇంటికి కూడా సంఘ పెద్దలు చేయవలసిన పని, చిన్న పిల్లలు ఇంటింటికి తిరిగి వాళ్ళు కష్టపడి ఒక ఆత్మ సంఘానికి దూరంగా ఉండకూడదని ప్రతి ఇంటికి కూడా వాళ్ళు తిరుగుతున్నారు. ఇవాళ మనం వాళ్ళని చూసి నేర్చుకోవాలి. వాస్తవం చెప్పాలంటే మనం అసలు ఏం ప్రయాసపడుతున్నాం, ఎంత ప్రయాసపడుతున్నాం అనేది వాక్యం నిమిత్తము మనము చూడండి. సంఘం ప్రవక్త అంటాడు, గెస్ట్లు వచ్చినట్టుగా వచ్చిపోయేది కాదంట సంఘం. విజిటర్స్, సందర్శకులుగా మనం ఉండకూడదు అంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఇవాళ మనము సందర్శకులుగా ఉన్నామా, లేక నిజముగా వాక్య విశ్వాసుల వలె మన జీవితాలు ఉన్నాయా లేదా అనేది మనం పరిశీలన చేసుకోవాలి. అయితే ఒకటి చెప్తున్నాను, నీవు పడిన ప్రతి ప్రయాస దేవుడు దాన్ని చూస్తున్నాడు, పొగుడుతున్నాడు ఆయన. నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవని, అపోస్తలులు కాకయే తాము అపోస్తలమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివని. ఇంకా ఏమంటున్నాడు? ఎఫెసు కాలంలో పౌలు వాక్యాన్ని బోధించి వెళ్ళిపోయిన తర్వాత, అంటే ఆయన చనిపోయిన తర్వాత, ఆయన ఇచ్చినటువంటి వెలుగు సంఘంలోనే ఉంది.
ఆయన ఏ మంటనైతే సంఘంలో పెట్టాడో ఆ మంటను వాళ్ళు కలిగి ఉన్నారు. కలిగి ఉండి వాళ్ళు ఏం చేశారో తెలుసా? పౌలు ఏ మాటలైతే చెప్పాడో ఆ మాటలను వాళ్ళు గట్టిగా పట్టుకున్నారు. గట్టిగా పట్టుకోవడం అంటే ఏంటి? బైబిల్ని ఊపిరాడకుండా గట్టిగా ఒత్తి పట్టుకోవడం అనా? ఇవాళ ఎంతో మంది సేవకులు ఉన్నారు కదా భూ ప్రపంచంలో, కొద్దిగో 10 మంది ఉన్నారు కదా, అవునా? నువ్వు దారి పడుతుంది అందరికి వల్ల చెప్పుకుంటూ పోతావు. వాడేం చెప్పినా నమ్ముతావు. ఇది కాదు గట్టిగా పట్టుకోవడం అంటే. ఎఫెసు సంఘకాలంలో ఒక సేవకుడు వచ్చినప్పుడు అసలు ఆ సేవకుడు, ఆ బోధకుడు ఏ మాటలు చెబుతున్నాడు? వాడు సత్యం చెబుతున్నాడా, అసత్యం చెబుతున్నాడా? వాడు బైబిల్ చెబుతున్నాడా, బైబిల్లో లేని చెబుతున్నాడా? నువ్వు గ్రహించే స్థితికి వచ్చి వీడు తప్పు చెబుతున్నాడు లేదా వీడు సత్యం చెబుతున్నాడు అనే దాన్ని నువ్వు గుర్తించగలగాలి. అది గట్టిగా పట్టుకోవడం అంటే. ఇవాళ విశ్వాసులు ఎలా ఉన్నారంటే ఎవరు ఏదొచ్చి చెప్పినా అయ్యగారు భలే చెబుతున్నా అంటున్నారు. ఎవరు ఏది చెప్పినా భలే చెబుతున్నా ఆయన అంటున్నారు. మరి ఆ భలే ఏందో నాకు అర్థం కావట్లా. ఎవరైనా కానీ ఎవరు వచ్చి చెప్పినా భలే చెబుతున్న వాక్యం, ఎలా తీసిన వాక్యం, భలే నవ్వించిన వాక్యం, పరలోకం బహుమానం. టీవీ ఆజ్ఞాస్తం ఎవరో ఒక ఆయన వాడుతూ ఉంటాడు, ఎవరో ఒక ఆయన వాక్యం చెబుతూ ఉంటాడు. అసలు వాడు ఏం చెబుతుండో, ఏ లేఖనం నుంచి తీసుకొచ్చిండో అంశం తెలియదు, ఏం చెబుతుండో తెలియదు. దాన్ని చూసి మనం చక్కలు గుద్దుకుంటాం, ఏం చెబుతుంటాం ఆయన, ఏం చెబుతుండో. వాళ్ళని అడిగితే ఏం చెబుతున్నారు అడిగితే వాళ్ళు కూడా ఏదో చెప్పిండు అంటారు. వాళ్ళు కూడా ఏం చెప్పరు. ఏం చెప్పిండ్రు అంటే వాళ్ళకి తెలియకనే అంటున్నారు అన్నమాట ఏం చెప్పాడని. కానీ ఎఫెసు సంఘకాలంలో ఉన్న ప్రజలు అలాగ లేరు. వాళ్ళ సంఘాల్లోకి అపోస్తలులని దొంగ ముసుగులు వేసుకొని వచ్చారు. ఇవాళ కూడా మనం చూస్తే ప్రవక్త అని టైటిల్ ఇచ్చుకుంటున్నారు ఒక్కొక్కరు. మరి ఆయన ఏ ప్రవక్త, ఎక్కడి నుంచి పంపించబడ్డాడు, ఎవరు పంపించారో తెలియదు. గుర్తుపెట్టుకోండి ప్రియమైన దేవుడు పిల్లరా, ఒకరిని వాక్యం చేయ వాక్యానుసారంగా జీవించా బుజ్జగించాల్సిన అవసరం లేదు. ఈ కాలంలో ఉన్నటువంటి వధువుని బుజ్జగించవలసిన అవసరమే లేదు. మన మీటింగుల్లో చివరి మీటింగ్ నేను క్యాన్సిల్ చేయడానికి కారణం ఏంటంటే జనాలను నేను బెదరాడాల్సి వచ్చింది. ఎప్పుడు అంత ఒత్తిడి నేను ఫీల్ అవ్వాలి. ఇప్పుడు చెబుతున్నా అసలు సత్యం. సంఘ క్షేమాభివృద్ధి నేను మీటింగులు పెట్టించినా 25,000 దాకా నా సొంత డబ్బులు నేను పెట్టినా వాక్యం వచ్చి వినడానికి మనలో ఒళ్ళు బరువులేదు. మరి మనం ఏం చేస్తున్నాను? 1000 రూపాయలు 2000 పెడితే బాధపడేవాడి కాదు. 25,000 నేను దాంట్లో పెట్టుబడికి పెట్టాను. దేనికోసం పెట్టాను? దేనికోసం పెట్టానండి? సంఘము వినాలి, సంఘము విని ఒక మెట్టు ఎక్కాలి అనేటువంటి ఉద్దేశంతో నా పిల్లలకి కనీసం ఒక 1000 రూపాయలు కూడా వాడకుండా నేను అన్ని ఒక పక్కన పెట్టి దాచిపెట్టి నేను పెట్టాను. సంఘం కోసం, సంఘం వచ్చి వింటారని నేను పెట్టాను. కొంతమంది ఇచ్చారు డబ్బులు, కొంతమంది ఇచ్చారు, నేను కాదనట్లేదు. అని అధిక మొత్తంలో ఏ మీటింగ్ అయినా చూసుకోండి మీరు, సంఘం ప్రారంభమైన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్ని మీటింగులు జరిగినాయో అన్ని మీటింగుల్లో 80% వరకు కారణం నాదే ఉంటుంది. కొంతమంది అనుకోవచ్చు నీకు ఉంటే నువ్వు ఇస్తున్నావని. ఎప్పుడు అనుకోగల ఉన్నా ఇచ్చే మనసు ఉండదు, ఉన్నా ఇచ్చే మనసు ఉండాలి కదా. ఒక మీటింగ్ పెడుతున్నామంటే, ఒక మీటింగ్ పెట్టుకున్నామంటే దాని వెనకాల ఒక కష్టం ఉంటుంది. సామాన్లు పోయటం అనేది కష్టమే కాదట్లా. కానీ దానికంటే ఎక్కువ కష్టం ఏంటంటే దూరాభారాలు పోయి అక్కడ ₹1 తెచ్చుకొని ఇంట్లో కూడా పెట్టుకోకుండా దాన్ని ప్రజల కొరకు పెట్టుబడి పెట్టడం అది చాకరీ అండి. అది నిజమైన చాకరీ చెప్తాను. మనం ఒక గంట సేపు కూర్చుంటాం కానీ ఒక 10,000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తావా? ఇవ్వగలవా? గంట సేపు కూర్చుంటాం కష్టమా, 10,000 ఇవ్వడం కష్టమా? పెట్టుబడి పెట్టడం గురించి నేను నేర్చుకున్నా. దేవుళ్ళు పెట్టుబడి పెడితే
దానికి తగ్గ ప్రతిఫలం ఉంటుందన్న సంగతి నాకు తెలుసు. అందుకని నేను దేవుడికి ఇస్తా ఉంటాను. దేవుడికి చేయటం అంటే నాకు ఇష్టం. హల్లెలూయా. సేవకులు పెట్టడం అంటే నాకు ఇష్టం. నేను ఏదైనా ఒక ఊరు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సేవకుడితో మాట్లాడినప్పుడు ఆ సేవకుడితో మాట్లాడుతూ ఉండగా నాకు ఏదైనా ఒక ప్రేరణ కలిగింది అంటే నేను నా హృదయం ఊరుకోతుంది. ఒకసారి తెనాలి వెళ్ళాను, ఒక మాస్టర్ గారు ఏడుస్తూ మాట్లాడాడు. నాకు లోపల ఒక ప్రేరణ కలిగింది, దేవుడికి ఏదో ఒకటి చేయాలి. నేను చేయగలిగిందంతా ఒక పూట భోజనానికి నేను ఇవ్వాలనిపించి నా జేబులో 800 రూపాయలు 500 తీసి ఇచ్చాను. హల్లెలూయా. ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నాను అంటే, సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనం పెట్టినప్పుడు ఆ దీవెనలు మనం పొందుకోవడానికైనా మన సంఘానికి వచ్చి వాక్యాన్ని విని వాక్యాన్ని ఆనందించేవారిగా ఉంటారు. కొన్నిసార్లు సేవకుడు బతిమలాడాల్సి వచ్చినప్పుడు విశ్వాసులు నవ్వుకుంటూ ఉంటారు. కొన్ని సందర్భాలు దేవుడు విక్రయించబడ్డాడు, దేవుడు విక్రయించబడ్డాడు. ఇదంతా కూడా ప్రయాసగా వస్తుంది. హల్లెలూయా. కాబట్టి గమనించండి, మనం పడ్డ ప్రతి ప్రయాస, మనం పడుతున్న ప్రతి కష్టం, మనం పెట్టుబడి పెడుతున్న ప్రతి రూపాయి దేవుడి దగ్గర కౌంట్ అవుతుంది. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. వెదజల్లి అభివృద్ధి పొందిన వారు ఉన్నారు. నువ్వు వెదజల్లు. దేంట్లో వెదజల్లాలి? లోకపు కార్యాల్లో కాదు వెదజల్లాల్సింది. ఇవాళ ఇంట్లో ఫంక్షన్ పెడితే నువ్వు అసలు వెనకాడవు కదా. నీ కొడుకు పెళ్లి పెట్టుకున్నావు, వెనకాడతావా? నేను చెప్పాను మా అమ్మకి, 2 లక్షలు ఇవ్వ, నేను ఏడో నాగార్జున సాగర్లో పెళ్లి చేసుకుంటాను, మన వరకు లారీ పెట్టుకున్నాను. ఒక కొడుకు ఎట్టబడితే ఎట్ట చేస్తారా అని 6 లక్షలు అప్పు చేసి కూర్చొని ఇప్పుడు కాదనే ఉన్నాం. వెయ్యి మందిని పిలిచింది, అందరికీ పెట్టింది భోజనాలు, మంచిదే, నేను కాదనట్లేదు. కానీ దేవుడి విషయానికి వస్తే నీ త్యాగం ఏంటి? నీ త్యాగం ఎలా ఉండాలి? ఇంట్లో ఒక చిన్నపాటి ఒక ఫంక్షన్ పెట్టుకుంటే ఇసిరి అవతలేస్తున్నావు కదా, ఒక 5,000 30,000. దేవుడి విషయంలో ఎందుకుంటాం మనం అట్లాగా? బైబిల్ చెప్తుంది, వెదజల్లి అభివృద్ధి పొందిన వారు కలరు, తగిన దానికంటే తక్కువ ఇచ్చి దరిద్రులైన వారు కలరు. వెదజల్లి అభివృద్ధి పొందారంట. దావీదుని చూస్తే ముచ్చటేస్తుంది నాకు. దేవుని ఆలయం కట్టవలసి వచ్చినప్పుడు దావీదు సింహాసనం మీద కూర్చొని, దావీదు ఏం ఆలోచించాడు తెలుసా? మొట్టమొదటి ఆలోచన, దావీదు రాజైన తర్వాత మొదటి ఆలోచన, దావీదు మనసు నిద్ర పట్టకుండా చేసిన ఆలోచన ఏంటి? ఆలోచన తెలుసా? నేను ఇంత ఖరీదైనటువంటి దేవదారు మ్రాణులతో నిర్మించిన రాజమందిరాల్లో జీవిస్తుండగా నా దేవుడు గుడారాల్లో నివసిస్తున్నాడు. నా దేవుడు గుడారాల్లో జీవించడం ఏంటి? నా దేవుడు కూడా దేవదారు మ్రాణులతో నిర్మించిన ఆ ఆలయంలోనే ఉండాలి నా దేవుడు అని అలచి నిద్ర పట్టలేదు దావీదు. ఊరకే అవుతాడా? దేవుడి హృదయానుసారుడు. వెళ్ళాడు, సమాజం అంతటిని కోడేశాడు. నేను సంపాదించుకున్న దాంట్లో వజ్రాలు, బంగారం, వెండి ఇవన్నీ నేను తెచ్చేస్తున్నా, మీరు కూడా దేవుడి మందిరానికి తెచ్చి ఇవ్వండి అని చెప్పినప్పుడు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా దేవుని ఆలయం కోసం తెచ్చేశారు. మందిరం ఘనంగా కట్టబడింది. దేవుడు దాన్ని ఆమోదించాడు. ఆలయం కట్టడం కాదు గొప్ప, ఆ త్యాగాన్ని దేవుడు ఆమోదించాడు. ఎలా ఆమోదించాడు తెలుసా? ఆయన ఆ మందిరంలో దిగి వచ్చాడు, నేను ఇక్కడ నివసిస్తానని చెప్పాడు. అది గొప్ప. దావీదు వెనకాలేదు. హల్లెలూయా. ఆలోచన చేయండి, ఒక పండగ వస్తుందంటే ఒక డ్రెస్, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉంటారు, వాడికి ఒక చొక్కా 3,000 అయితే వెనకాడతామా? ఒక ప్యాంటు 3,000 అయితే వెనకాడతామా? వచ్చి గొప్పగా అందరికి చూపిస్తాం మనం, ఇదిగో నేను మేము పోయి తెచ్చుకున్న పంటలు బాగున్నాయి కదా, మంచిదే, కొనుక్కోవడం మంచిది. కానీ దేవుడి విషయంలో ఎందుకు అలా ఉండవు అంటున్నాను.
దేవుడి విషయానికి వచ్చేసరికి టమాటాలు లేవు, కూరగాయలు లేవు అని ఆలోచిస్తున్నాం అంటే మనం ఇంకా దరిద్రతలోకి దిగిపోతామని బైబిల్ చెప్తుంది. ఆ లేఖనాన్ని బట్టి వెదజల్లి అభివృద్ధి పొందాలి, వెదజల్లాలి మన దేవుడిలో. లోకస్ రోజువారీ కూలీ చేసేవాడే, కానీ మీకు తెలుసా అతను చెప్పిన మాటలు మీద ఒక రోజు కూలి పనికి వెళ్ళి తన రోజు కూలంతా ఇవ్వటం చేశాడు. తర్వాత రోజు కూడా వచ్చి మళ్ళా తను 50 రూపాయలు పంపించాడు. అది సామాన్యమైన విషయం అని నేను అనుకో. అసలు దేవుడికి నేను ఇవ్వాలి, నా వద్దు నేను చెయ్యాలి అనే ఆలోచన కలిగినప్పుడు కదా నీ కాళ్ళు చేతులు కదిలాడేది. నేను దేవుడికి చెయ్యాలి అనేటువంటి ఆలోచన నీకు కదలనప్పుడు నువ్వేమి ఇవ్వగలవు దేవుడికి, ఏమి కష్టపడగలవు దేవుడికి? ప్రైజ్ ది లార్డ్. ఒకరోజు చాకరీ కూడా నువ్వు చేసి దేవుడికి సమర్పించలేనోడివి రాజమండ్రి పోవాలి, అమలాపురం పోవాలి, తెలంగాణ పోవాలి, ఇట్లాంటి చోట నువ్వు వెళ్ళి నువ్వు చేయాలంటే ఏం చేయగలుగుతావు? అందుకని దేవుడు అంటాడు, చిన్న వాటిలో నమ్మకంగా ఉంటే పెద్ద వాటిల్లో ఆయన నీకు అప్పగిస్తాడు. నువ్వు చిన్న వాటిలో నమ్మకస్తులు లేకపోతే పెద్ద విషయాలు దేవుడు ఎలా నమ్ముతాడండి నేను? కూటాలు అన్నప్పుడు మరి ఎంతమంది ఆనందించారో నాకైతే తెలియదు, లేదా ఎంతమంది మరి తమ హృదయాల్లో బాధపడ్డారో నాకు తెలియదు. అమ్మా మళ్ళీ కూటాలు పెట్టిందా, మళ్ళీ ఇవ్వాలా, ఎంతమంది ఇలా అనుకున్నారో నాకు తెలియదు. ఇక్కడ కూర్చున్నప్పుడు నిజమే మాట్లాడాలి, అబద్ధాలు మాట్లాడకూడదు. కూటాలు అన్నప్పుడు ఎంతమంది దిగులు చెందారో నాకైతే తెలియదు. దేవుడు వారి హృదయాలను మార్చునుగా. ఆ పాత కాలాల్లో, ఆ ఎఫెసు సంఘ కాలంలో ఉన్నటువంటి ఆ ప్రజలు వాక్య పక్షాన నిలబడ్డారు. వాళ్ళ సంఘంలోకి అబద్ధ బోధకులు వచ్చినప్పుడు వాటిని చొక్కా పట్టుకొని నిలదీశారు. నీవు చెబుతున్న వాక్యం మా పౌలు చెబుతున్న వాక్యం లాగా లేదు. అడిగారు వాళ్ళు, మీరు అపోస్తలులు ఎట్లా అవుతారు? మా పౌలు మాకు ఒక పునాది వేశాడు, ఈ వాక్యానుసారముగా మీరు బోధించకపోతే మీరు నిజమైన అపోస్తలులు ఎలా అవుతారు? మీరు ఎవరి ద్వారా ఈ అపోస్తలత్వాన్ని పొందారు మాకు చెప్పండి అని నిలదీశారు. నిలదీస్తే వాళ్ళు మారిపోయారు. అక్కడ నుంచి వాక్య పక్షాన నిలబడడం అంటే మనం ఏదైతే ఫౌండేషన్ మనకు వేయబడిందో ఆ పునాది మీద మనం కట్టబడాలి, మనం గట్టిగా నిలబడాలి. వాక్య పొగిడాడు వాళ్ళని దేవుడు. అపోస్తలులు కాకయే తాము అపోస్తలం అని చెప్పుకొని మీ సంఘాల్లో దొరకబడిన వాళ్ళని మీరు నిలదీశారు, ఎదిరించారు, తరిమి కొట్టారు. ఇవాళ కూడా సంఘం అలాగా ఉండాలి. ఏ వాక్యాన్ని అయితే వింటున్నామో, ఉదాహరణ అలంకరణ లేదు అని బైబిల్ చెప్తుంది స్పష్టంగా. ఎవరైనా మాస్టర్ వచ్చి మితంగా పెట్టుకోవచ్చామా అని చెబుతాడు దొంగ. దొంగవాడు. పండుగలు లేవు అని మనం చెప్తున్నాం, ఎవరో వస్తారు. ఆడలో మాట వచ్చింది కాబట్టి చెబుతున్నాను, ఈ వాక్యము నీకు నచ్చాల్సిన అవసరం లేదు. ఇది వాక్యం దేవుడికి నచ్చే విధంగా నువ్వు మారాలి, కానీ నీకు నచ్చే విధంగా దేవుడు ఎందుకు మారుతాడు? ఎక్కడ ఉందా ఇది? నాకు నచ్చినట్టు ఉండు దేవుడా. అది కయ్యను ఆరాధన అవుతుంది. కయ్యను అలాగే చేశాడు. కయ్యను బలిపీఠం కట్టాడు, దాని మీద బలిపశువులు పెట్టాడు. ప్రభువాసే బలిపశువులు కాదు, కాయగూరలు పెట్టాడు. ఇక అన్నాడు, ప్రభు దీన్ని స్వీకరించన్నాడు. దేవుడు అన్నాడు, పోయి నీ తమ్ముడు వచ్చిన మార్గంగా నీ తమ్ముడు బలిపశువులు తీసుకుని బలి నేర్పించాడు. నువ్వు కాయగూరలు తెచ్చి, ఇది కుదరదు కయ్యను, వెళ్ళి నీ తమ్ముడు వచ్చిన మార్గంగా రా అంటే పక్కకి వెళ్ళి మొహం చిన్నపుచ్చుకున్నాడు. సరైన మార్గంలో రా అని చెప్పినప్పుడు నీకెందుకు మొహం వేలాడేయటం? అన్యాచారాలు అవన్నీ కూడా, అన్యాచారాలను విడిచిపెట్టమని బైబిల్ చెబుతుంది. నువ్వు అన్యాచారాలను పట్టుకొని వస్తున్నావు. ఒక వర్తమానంలో అన్నాడు, ఈ అలంకరణలు, ఈ చెవులు పెట్టుకోవటాలు, ఈ యొక్క నెక్లెస్ వేసుకోవటాలు, ఇవి దెయ్యాలు ఊగుతున్నాడు ఉయ్యాలలాగా వాటి మీద చెప్పాడు ప్రవక్త. చెవులకు పెట్టుకునేవి ఉయ్యాలంట, అవి దెయ్యాలు దాని మీద కూర్చొని ఊగుతున్నాయంట. పెట్టుకోకూడదు, తప్పది. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి మితంగా పెట్టుకోవచ్చులేమ్మా, అదిగో టీవీలో యూట్యూబ్ నిండా మేకప్లు వేసుకొని రంగులు పెట్టుకోవట్లా, వాళ్ళకంటే పెద్ద పాస్టరా మీ సేవకుడు కాకపోవచ్చు.
అలా నేను అబద్ధాలు చెప్పట్లేదు. సత్యము అది చిన్నదైనా అది గట్టిగా ఉంటుంది చివరి వరకు కూడా. హల్లెలూయా. ఎవరన్నా వచ్చి వర్తమానానికి వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు వాడు దొంగ అని అర్థం చేసుకోండి. వాడు ఎంత బేరాలు వల్లించినా. హల్లెలూయా. కనుక ఎఫెసు సంఘకాలంలో ఉన్నటువంటి విశ్వాసులు తప్పుని తప్పు అన్నారు, ఒప్పుని ఒప్పు అన్నారు, అబద్ధ బోధకులను వాళ్ళు పట్టుకున్నారు. ఎవరైనా మీ ఇంటికి ఒక పాస్టర్ గారు వచ్చినప్పుడు అమ్మ వదనాలమ్మా వాక్యం చదువుతానమ్మా అని చెప్పినప్పుడు మీరు కొన్ని ప్రశ్నలు అడగండి. పాస్టర్ గారు బాప్తిసం స్టార్ట్ తీసుకోవాలి. కుమార పరిశుద్ధాత్మ నామములో దొంగ వెళ్ళి అని చెప్పాలి. నీలో క్రీస్తు బీజం ఉంటే, నువ్వు క్రీస్తుకు పుట్టిన వాడవైతే, క్రీస్తు నిన్ను కని ఉంటే. మీకు విషయం తెలుసా? రాత్రి నేను 8 గంటలకు పడుకున్నాను. పెదలపట్ల ఒక అరగంట పడుకున్నాను. 3 దాకా వర్తమానం చదువుతా ప్రార్థన చేస్తా 3 గంటల దాకా పడుకున్న 12కి పోయాము. పావు గంట మిసిలాడుతున్నా. నాకు సేవకుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. రాత్రి నువ్వు మిసిలాడుతున్నావు అంటే దేవుడు నువ్వు లేచి కూర్చొని లేదా అని చెబుతున్నాడు. ఎందుకు ఈ సమయాన్ని వృధా చేయాలని లేచి కూర్చొని ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీ వాక్యాన్ని వాక్యంగా చెప్పే ధైర్యాన్ని నాకు ఇవ్వు. అసలు నాకు ఇది కావాలి అది కావాలి. అసలు నేను రాత్రి చేసిన ప్రార్థన కొత్తగా అనిపించింది నాకు. ఎందుకంటే రాత్రి ప్రభువా అది చేయ్యా, ప్రభువా ఇది చేయ్యా అని అడగలా. నేను రాత్రి ప్రవక్త వర్తమానంలో ఒక చోట చదివా, నువ్వు చేయాల్సింది ప్రభువా నాకు అది చేయ్యా ఇది చేయ్యా అని కాదంట మనం చేయాల్సింది. ప్రభువా నా చిత్తం కంటే నీ చిత్తం గొప్పది కదా, నీ చిత్తంలోకి నన్ను మార్చుకో, నీ చిత్తాన్ని అంగీకరించేటువంటి మనస్సును నాకు కలుగజేయని వాడాలి. నీ చిత్తం కంటే ఆయన చిత్తం ఉన్నతమైంది కదా. ఆయన చిత్తంలో నువ్వు వెళ్తే నువ్వు ఎంత గొప్పవాడవుతావు. దావీదు అనుకోని ఉన్నాడు నేను రాజును అవుతానని. కానీ ఏం చేస్తావు? దావీదు దేవుని చిత్తాన్ని అంగీకరించినప్పుడు నువ్వు ఉండేది గొర్రెల మధ్యలో కాదు, నువ్వు నా ప్రజల మధ్యలో రాజుగా ఉన్నాను, రాజు చేసేసాడు. ఒకవేళ దావీదు మహా అయితే ఏమై ఉండేవాడు అంటారు? దేవుడు దావీదుని రాజును చేయకపోతే దావీదు ఏమై ఉండొచ్చు చెప్పండి? ఏమై ఉండేవాడు? ఒక 100 గొర్రెలు ఉంటే దాన్ని ఒక 250 గొర్రెలు 350 గొర్రెలు చేసేవాడు. కానీ ఎప్పుడైతే దేవుడి చేతుల్లోకి వెళ్ళిపోయాడో దావీదు ఇశ్రాయేలు దేశానికి రాజు అయిపోయాడు. నా రాత్రి అంతా చేశానండి ప్రార్థన, చదువుతూనే ఉన్నా. ఏం చెప్పాలి సంఘానికి? ఏమి చెప్పాలి సంఘానికి? మొదటి స్థానములో మొదటి స్థితిలో ఉన్నటువంటి ఆ విధానములో సంఘము లేదు అని నాకు అర్థమైపోయింది. మన కూడాలతో ప్రారంభంలో ఏ స్థితిలో ఉన్నదో ఆ స్థితిలో ఇప్పుడు లేదు సంఘం అని నాకు స్పష్టంగా అర్థమైపోయినప్పుడు నాకు బాధ కలిగింది. ఏం చెప్పాలి వాక్యం? ప్రారంభంలో నాకు బాగా గుర్తు, ప్రారంభంలో ఒకళ్ళు పిలవాల్సిన పని లేదు. ప్రారంభంలో అరగంట ముందే వచ్చేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, చేపలు వేసేవాళ్ళు. స్త్రీలు అసలు మందిరానికి ఎన్ని రోజులు అయిందో, ఎన్ని సంవత్సరాలు అయిందో. స్త్రీలు మందిరంలోకి వచ్చి కాస్త మందిరాన్ని కడిగి మందిరాన్ని శుభ్రం చేసి ఎన్ని సంవత్సరాలు అయిందో. హల్లెలూయా. ప్రారంభంలో ఇలా లేదే, ప్రారంభం లేదు కదా. సమయానికి రావాలి కదా మనము, సమయానికి లేదా సమయం కంటే ముందుగానే ఒక అరగంట ముందుగానే రావాలి. కానీ అన్నీ కూడా ఏది కాలగతులు తప్పినట్టుగా, ఎండాకాలంలో వర్షాలు పడటం, వర్షాకాలంలో ఎండలు కాయటం, చలికాలంలో ఎండలు ఎక్కువగా కాయటం, ఇట్లా ఋతువులు తారుమారైనట్లుగా సంఘం కూడా తారుమారైపోయిందేమో అనిపించింది నాకు. ఏమి చెప్పాలా అని అనిపించినప్పుడు
దేవుడు ఒక ఆలోచన కలుగజేశాడు, తిరిగి నీ మొదటి ప్రేమకు నువ్వు రావాలి. ప్రేమ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే తల్లి తన పిల్లల మీద చూపించేటువంటి వాత్సల్యం అని, తండ్రి తన బిడ్డల మీద చూపించేటువంటి వాత్సల్యం అని అనుకుంటారు. ఇది ప్రేమ అని అనుకుంటారు, అని అది కాదు ప్రేమ అంటే. దేవుడు ఇక్కడ మాట్లాడుతున్న ప్రేమ అది వేరు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన అంటున్నాడు చూడండి, నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదని నేను ఎరుగుదును. పొగుడుతున్నాడు, అని ఒక నేరారోపణ కూడా చేస్తున్నాడు వీళ్ళ మీద. ఏంటి ఆ నేరారోపణ అని కనుక చూస్తే, ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇప్పుడు సంఘం మీద ఒక తప్పు ఒకటి మోపుతున్నాడు దేవుడు. సంఘం మీద ఒక తప్పు మోపుతున్నాడు ఆయన. నువ్వు తప్పు చేస్తున్నావు అని. ఏమిటా తప్పు అంటే, నీకుండిన మొదటి ప్రేమను నీవు విడిచిపెట్టావు. మొదట నీకు ప్రేమ ఉండింది, కానీ ఇప్పుడు నీకు ప్రేమ తప్పింది. పౌలు అంటున్నాడు సంఘం గురించి మాట్లాడుతూ, నేను మిమ్మల్ని పవిత్రురాలైన కన్యకగా ఒక పురుషునికి ప్రదానము చేసింది అంటున్నాడు. ప్రదానము చేసినప్పుడు దేని గురించి మాట్లాడుతున్నాడు? ఎంతమంది పురుషులకు చేశాడు అంటున్నాడు? ఒక్క పురుషుడిగా చేశాడు ఆయన. ఆ ఒక్క పురుషుడు ఎవరంటే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయనకు సంఘాన్ని ప్రదానం చేశాడు. ప్రదానం చేసినప్పుడు ఈ ప్రేమ అనేది ఉండే కొద్ది ఏమవ్వాలంటే అది అధికమవుతూ పోవాలి. భార్యాభర్తలకు వివాహం అయినప్పుడు అమితమైన ప్రేమ ఉంటుంది, కానీ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు రాగానే చల్లారిపోతుంది అని అంటాం మనం సహజంగా. కానీ చల్లారిపోవాలని లేదు అక్కడ. 60-70 సంవత్సరాలు వచ్చినా కలిసి ఉండేవాళ్ళు లేదా? 60-70 సంవత్సరాలు వచ్చినా, మరి మొన్న 83 సంవత్సరాలు వచ్చిన వృద్ధుడికి ఆ సేవ చేయట్లేదా? ఆయన ఏ యవ్వనంలో ఉన్నాడని. దేవుడు అంటున్నాడు, నీ ప్రేమ చల్లారిపోయింది, మొదట ఉండినట్లుగా నీ ప్రేమ ఇప్పుడు లేదు. అసలు ఏమిటి ప్రేమ? ఏమిటి ప్రేమ? మత్తయి సువార్త 24వ అధ్యాయం 10 నుంచి 12 వచ్చిన అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులు మత్తయి సువార్త 24వ అధ్యాయం చదువమ్మా. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకడు అప్పగించి ఒకరినొకడు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరచెదరు. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. ఇక్కడ మరలా ఏమంటున్నాడంటే, ఒకరినొకడు మోసం చేసుకుంటున్నారు, అబద్ధ ప్రవక్తలు అనేకులను మోసపరుస్తున్నారు. ఇది ఇలా ఉండటాన్ని బట్టి ప్రేమ చల్లారుతుంది అన్నాడు. అసలు దానికి దీనికి ప్రాబ్లం ఏంటి? ఎవరినో మోసం చేస్తే నీలో ప్రేమ చల్లారటం ఏంటి? నీ ప్రేమను ఎలా అర్థం చేసుకోవాలి? అక్రమము పెరిగిపోయింది, కరెక్టే. నీ ప్రేమ చల్లారటం ఏంటి? అసలు అబద్ధ ప్రవక్తలను ఎందుకు తీసుకొచ్చాడు ఆయన అంటే, దీన్ని బట్టి చూస్తే ఈ ప్రేమ అంటే దేవునితో నిలిచి ఉండటం, దేవుని యొక్క వాక్య పక్షాలు నిలవడం, అక్రమాలను విసర్జించడం, చీకటి కార్యాలను విసర్జించడం, పాపాన్ని విసర్జించడం, దీనినే అసలైన ప్రేమ అని ఆయన అంటున్నాడు. దీని గురించి ప్రవక్త మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఇట్ ఈస్ టైమ్ టు డ్రా నైట్ టు గాడ్. దేవునికి సమీపముగా వెళ్ళవలసిన సమయం ఇదే. And let him fill our lives with his love. మన జీవితాలను ఆయన ప్రేమతో నింపనివ్వాలి. లేదంటే we will feel the coldness of the last day church.
లేదంటే ఈ చివరి దినాల్లో పనిచేసేటువంటి ఆ చల్లారిపోయేటువంటి ఆత్మను మనం కూడా అనుభూతి చెందాల్సి ఉంటుంది. అండ్ రిజెక్ట్ ద ట్రూత్ ఆఫ్ గాడ్ విచ్ అలోన్ ఈజ్ ఏబుల్ టు హెల్ప్ us. ఎప్పుడైతే చల్లారిపోతామో దేవుని యొక్క సత్యాన్ని మనం అంగీకరించలేము, అలాగే దేవుని యొక్క సత్యం మనకు సహాయం చేసేదిగా మనం అనుమతించలేము. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏమిటంటే, ఇక చూడండి ఏం చెప్తున్నాడు. ఇన్ ద లవ్ ఆఫ్ ఈశ్వర్ ఆన్ లాస్ట్ స్టేజ్ సెల్ఫ్ లవ్ ఏముంటుందో చెప్పాడు. స్వార్థపూరితమైనటువంటి ప్రేమ అంటే మనల్ని మనం ప్రేమించుకోవడం. అండ్ లవ్ ఫర్ మెటీరియల్ థింగ్స్, పదార్థ సంబంధమైనటువంటి వస్తువుల మీద. కార్ అంటే ప్రేమ, ఏసీ అంటే ప్రేమ, ఇల్లు అంటే ప్రేమ, వస్తువు ప్రేమ ఎక్కువైపోతుందంట. హల్లెలూయా. విల్ టేక్ ద ప్లేస్ ఆఫ్ ట్రూ లవ్ ఆఫ్ గాడ్. నిజమైన దేవుని ప్రేమను విడిచి వస్తువుల వెంట. హల్లెలూయా, హల్లెలూయా. అంటే దేవుని ప్రేమ స్థానంలో ఏమొచ్చేసింది ఇప్పుడు? సొంత అంటే తనను తాను ప్రేమించుకోవడం వచ్చేసింది. అలాగే వస్తువుల ప్రేమ వచ్చేసింది. కొంతమంది భార్యలు అంటారు, ఏసీ కొంటావా కొనవా? ఏసీ కొంటే ఇంట్లో ఉంటారు, ఎదురు బయట ఉంటారు. ఇల్లు కడతావా కట్టవా? నువ్వు ఏడైనా చావు, నాకు సాయంత్రానికి కారు ఉంటా. నువ్వు ఏడైనా చావు, నాకు సాయంత్రానికి టీవీ ఉంటా. ఇది ఏంటి? వస్తు సంబంధమైన ప్రేమ వచ్చేసింది దేవుని ప్రేమ స్థానంలోకి. హల్లెలూయా. దీని అర్థం ఏంటంటే, ఎప్పుడైతే ఇలాంటి ఈ లోక సంబంధమైనటువంటి ప్రేమ వస్తుందో దేవుని యొక్క మాట వినటం అనేది తగ్గుతుంది. అది దేవుని యొక్క వాక్యమును వినటం అనేది, దాని మీద ఆసక్తి నీకు తగ్గిపోతాయి అని అంటున్నాడు. అలా ఎప్పుడైతే తగ్గుతుందో గుర్తుపెట్టుకోండి, ఆ ఇంట్లో దేవుడు ఉంటాడు అనుకుంటున్నారేమో మీరు. ఎప్పుడైతే దేవుని ప్రేమ చల్లారిపోతుందో, అంటే దేవుని ప్రేమ అంటే ఏంటి? దేవుడి ప్రేమ అంటే ఏంటి? అసలు అర్థమైంది దేవుడి ప్రేమ అంటే ఏంటో? యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం. మనం ఆయన ఆజ్ఞలను కైకొంటే దేవుని ప్రేమించుట. ప్రేమ అంటే అర్థమైంది ఇప్పుడు. ప్రేమ అంటే ఆజ్ఞల్ని అనుసరించడం. ఇప్పుడు దేవుడు వాళ్ళ మీద ఏమని నేరం మోపుతున్నాడు? మొదటిలో ఉండిన ప్రేమ ఇప్పుడు లేదు అని నేరం మోపుతున్నాడు. ప్రేమ అంటే యోహాను ఏమని వివరించాడు ఇక్కడ? ప్రేమ అంటే ఆయన ఆజ్ఞలను అనుసరించాలి అని చెప్పాడు. అంటే ఎఫెసు కాలంలో కొంత మటుకు బాగానే ఉంది సంఘం, కొంత మటుకు బాగానే ఎదుర్కొన్నది, వాక్యపక్షం నిలబడింది. కానీ ఆ నిలబడడం అనేది ఎంతో కాలం లేదు. సంఘ శాఖలో వచ్చే 3 ఏళ్ళు అన్నారు. మీరు పోయి యూట్యూబ్లో వాటిల్లో చూడండి, తొడలు కొట్టి జబ్బలు తెచ్చిన వాళ్ళు అందరూ ఇప్పుడు లేరు, కనుమరుగైపోయారు. సవాలంటాడు ఒక ఆయన, 3 సంవత్సరాల తర్వాత కనపడ్డ ఆయన. నా అంత మనగాడు లేడు అని నానంటాడు. 3 ఏళ్ళ తర్వాత కనపడ్డ ఆయన. ఎందుకంటే వాళ్ళ ఉద్యమం అంతవరకే ఉంటుంది, ఎంతమందిని చూడలేదు. ప్రపంచంలో నా అంత మనగాడు లేడు, ఒళ్ళు అంతా తీపులు కొడుతుంది, ఎప్పుడైనా రావాలని ఆయన జబ్బలు జరుగుతూ ఉంటాడు. ఈ ఉద్యోగం 3 ఏళ్ళ ప్రవక్త చెప్పకనే చెప్పాడు. ఎక్కడ ఉన్నాడు ఆయన? మళ్ళా గత కాలంలో చూస్తే కొంతమంది డిబేట్లు చేద్దాం రండి, యేసు దేవుడు కాదని నిరూపించడానికి వచ్చారు. ఎవరున్నారు ఇప్పుడు వాళ్ళంతా? అసలు వాళ్ళు దేవుళ్ళలోనే లేరు, దేవుళ్ళలోనే లేరు వాళ్ళు. అటువంటి సంఘ శాఖ ఉద్యోగం అనేది 3 ఏళ్ళే ఉంటది. అని వాక్యంతో నిలిచి ఉంటే నువ్వు చచ్చే వరకు కూడా ఉంటది ఉద్యోగం నీలో. ఇప్పుడు యోహాను అర్థం చేసుకున్నాడు దాన్ని. సంఘకాలంలో ప్రవక్త ఉన్నాడు చూడండి. దేవుడిని ప్రేమించుట అనగా ఏమిటో యోహాను అర్థము చేసుకొనని కొద్ది క్షణముల క్రితం నేను చెప్పి ఉన్నాను. ఆ గొప్ప అపోస్తలుడు యొక్క ప్రేమ. సంఘము ఎక్కడ దేవుని యొక్క మొదటి ప్రేమను విడిచిపెట్టెనో చూచెను. అంటే దేవుడు చెప్పాడు కదా, నువ్వు మొదటి ప్రేమను విడిచిపెట్టావు,
అయితే ఆ విడిచిపెట్టిన ప్రేమ ఏమిటో ఈ యోహాను అర్థం చేసుకున్నాడు. అర్థం చేసుకుని ఏం చెప్పాడు? 1 యోహాను 5:3 ఇట్లా చెప్పబడి ఉన్నది, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించుటయే దేవుని ప్రేమ. ఇంకా చెబుతా ఆయన అన్నాడు, ఆ వాక్యం నుండి కొద్దిగా దారి తప్పిపోయినా గాని, అంటున్నారా, ఆయన వాక్యం నుండి కొద్దిగా దారి తప్పిపోయినా గాని క్రీస్తు నుండి ఒక అడుగు దూరము పోయినట్లే. దేవుణ్ణి ప్రేమించుచున్నామని జనులు చెప్పుచుందరు. ఇవాళ నువ్వు ఏ వీధిలో కన్నా వెళ్ళు, ఏ గొంతులో కన్నా వెళ్ళు, యేసుప్రభుని ప్రేమిస్తున్నావా అంటే కేకలేసి చెప్తారు, యేసుప్రభుని మేము ప్రేమిస్తున్నాము అని. కొంతమంది అయితే ఒక అడుగు ముందుకేసి మేకులు కూడా కొట్టించుకుంటున్నారు, సిలువ వేసిన సిలువ కూడా మోస్తున్నారు. చనిపోవటం లేదులే కానీ మేకులు మాత్రం కొట్టించుకుంటున్నారు చేతులకి కాళ్ళకి. యేసుప్రభు చెప్పాడా సిలువ వేసి? ఆయన అంటే సిలువలో మరణించాలని ఆయన మరణించడానికే వచ్చాడు. ఇప్పుడు ఆయన మరి వీళ్ళు సిలువ మోసుకుంటూ వెళ్తున్నారు కదా. నాకు సందేహం వచ్చింది. ఏంటి ఆ సందేహం అంటే, చిన్న చిన్న ఇనప ముక్కలు కలిగినటువంటి కొరడాలతో కొట్టించాడు. 39 కొరడాలతో తిన్నారు. ఆయన శరీరము మరి పొలంలో నాగలితో దున్నితే ఎలాగవుతుందో అలా అయిందంట. మరి వీళ్ళు ఎందుకు కొట్టించుకోరు అని సందేహం కలిగింది నాకు. అసలు వీళ్ళకేం భారం ఉంటుంది? ఆ సిలువ వేయించుకున్నాయనే చెబుతున్నాడు. ఒకసారి అందరికీ కవర్లు వచ్చినాయా, నాకు 10,000 రూపాయలు తీసుకోండి రండి అని చెబుతున్నాడు. నేను చెబుతున్నాడు సింపుల్గా, 10,000 తీసుకోండి. ఇంకొక ఆయన అంటున్నాడు, 12,000 రూపాయలు కడితే నీకు పూర్తి స్వస్థత వస్తుందని చెప్పాను కదమ్మా, ఎంత కట్టావు? 7,000 కట్టానయా. ఇక ఎంత బాకీ ఉంది? 5,000 కడతావు ఇప్పుడు? కడతానయా, కట్టి ప్రార్థన చేయించుకో అని అన్నాడు. 7,000 కడితేనేమో సగం స్వస్థత అయిందంట. 5,000 కట్టిన తర్వాత 12,000 బాకీ తెచ్చే తర్వాత పూర్తి స్వస్థత చేశాడు. దేవుడికి ఎంతో కృతజ్ఞతలు ఈ వర్తమానాన్ని కట్టి. ఈ వర్తమానం లేకపోతే మనం కూడా ఏదో ఒక సంఘ శాఖలో ఉండి నిజం తెలియక. ఒక ఆయన చెబుతున్నాడు, ఒక ఆత్మను రక్షించాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. 1,00,000 రూపాయలు ఇస్తే 5 ఆత్మలు రక్షించబడతాయి. ఒక 2 లక్షలు ఇవ్వాలంటే ఇవ్వండి, ఒక 5 లక్షలు ఇవ్వాలంటే ఇవ్వండి. ప్రొజెక్టర్ లేదు కానీ ప్రొజెక్టర్ ఉంటే అవన్నీ మీకు తెలుసు కదా, నేను ఎట్ట వాడతాను టెక్నాలజీని. అవి భూగర్భంలో ఎన్నో పొరలో ఉన్నా కూడా దాన్ని విరిగి తీస్తానండి. దేవుడు ఇచ్చాడు ఆ జ్ఞానం. సంఘానికి ఎంత చెప్పాలని చెబుతాం. అసలు గుర్తుపెట్టుకోండి, మీరు ఏమనుకుంటారు నాకు తెలియదు, మంచి అనుకుంటారు నా గురించి. నా భార్య చెబుతా ఉంటది, మన కుటుంబాలలో నీకున్న విలువ ఎవరికి లేదా అంటది నా భార్య. నాకు కూడా తెలుసు. నా భార్య చెబుతుంది, మన కుటుంబంలో నీ గురించి వాళ్ళు గొప్పగా ఘనంగా చెప్పుకుంటారు, నేను విన్నాను, కళ్ళారా చూశాను, నాకు తెలుసు ఆ విషయం. నా స్వార్థం ఏంటంటే మనం అందరం కూడా పరలోకం వెళ్ళాలి, కలిసి పరలోకం వెళ్ళాలి అనేటువంటి కోరిక తప్ప నాలో ఏ స్వార్థం లేదు. మనందరం ఇక్కడ ఎలా ఉన్నాం అక్కడ ఉన్నారు. మనది చిన్న పరిచర్య కావచ్చు కానీ మనందరం అక్కడ ఉండాలనేది నా కోరిక. ఆయన అంటున్నాడు, దేవుడిని ప్రేమించుచున్నామని జనులు చెప్పుచుందరు, వారు ఆలయములకు వెళ్ళుదురు, చప్పట్లు కొట్టుదురు, సంతోషించుదురు, పాటలు పాడుదురు, గొప్ప ఉద్రేకముగా సమయం గడుపుదురు, కానీ అంతా అయిపోయిన తర్వాత చూడండి. దేవుడు అంటున్నాడు, ప్రభుత్వ ద్వారా మాట్లాడుతున్నాడు. సంఘానికి వెళ్తారట, చప్పట్లు కొడతారట, పాటలు పాడతారంట, ఆలయానికి వెళ్తారట, సంతోషిస్తారట, పాటలు పాడతారట, గొప్ప ఉద్రేకముగా సమయం గడుపుదురు, కానీ అంతా అయిపోయిన తర్వాత చూడండి. వారు ఆ వాక్యములో ఉండి నడిచి జీవించినట్లయితే చూడండి. వారు ఎన్ని చేసినా కానీ ఆ వాక్య ప్రకారం నడవనప్పుడు తాము దేవుడిని ప్రేమించుచున్నట్లుగా చెప్పలేదు. అంటే సంఘానికి వెళ్ళాం,
వాక్యం విన్నా, చప్పట్లు కొట్టాం, పాటలు పాడాం, ఇదంతా అయిపోయిన తర్వాత బయటకు వచ్చాం. బయటకు వచ్చిన తర్వాత యథావిధి జీవితాన్ని మనం గడుపుతున్నాం అనుకోండి, దాని అర్థం మనం దేవుడిని ప్రేమిస్తున్నామని కాదంట. ఎందుకనగా వారి జీవితంలో వేరొక గాథను తెలియజేయుచున్నాయి. అంటే నీ నోటితోనేమో నేను దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, కానీ నీ జీవితం చూస్తేనేమో నువ్వు నమ్మిన వాక్యానికి వ్యతిరేకంగా ఉన్నాయి. అలాంటప్పుడు నువ్వు ఎట్లాగా దేవుడిని ప్రేమిస్తున్నానని చెప్పగలవు? ఉదాహరణకి లోకానుసారంగా మాట్లాడుతున్నాం. ఒక పురుషుడు ఒక యవన స్త్రీని ప్రేమించాడు, నేను ప్రేమిస్తున్నాను అన్నాడు. ఆమె కూడా నమ్మింది. సరే, ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. ప్రతిరోజు ఉదయం ఏమో నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు, సాయంత్రానికి మందు తాగొచ్చి పెచ్చగొట్టుడు కొడుతున్నాడు. ఈపు బయలుదేరా కొడుతున్నాడు. సాయంత్రం వచ్చి బెల్ట్ తీసుకొని కొడుతున్నాడా, చెంబీసి రాస్తున్నాడు, లెక్కే లేదు. ఏది పడితే అది తీసుకొని కొట్టి మళ్ళీ ఉదయం లేమని నేను ప్రేమిస్తున్నా అంటున్నాడు. నోటితో అయితే ప్రేమిస్తున్నా అని చెబుతున్నాడు, సాయంకాలానికి వచ్చేసరికి తోలు ఒలిచేస్తున్నాడు అనుకోండి. ప్రేమ అనుకుంటావా? అదేంటి నోటితో చెబుతున్నాడుగా, నోటితో చెబుతున్నాడుగా నేను ప్రేమిస్తున్నాను, నా ప్రాణం కంటే ఎక్కువ అని అంటున్నాడు. అది ప్రేమ. ఇది కూడా ఇదే కదా. నాకేం చెప్పాడు పౌలు? ఒక్క పురుషుడిని ఒక్క పురుషుడికి మీకు ప్రదానం చేశాను భారీగా. మీరు భార్య ఆ పురుషుడికి. మీరు ఇప్పుడు ఆ పురుషుడిని ప్రేమిస్తే నీకు వెనకాల సాతానుడు దేవుని పని. నువ్వు యేసయ్యను ప్రేమిస్తున్నప్పుడు సాతానుడి కార్యాలతో నీకేం పని అంటున్నా? హల్లెలూయా. పెళ్లి క్రైస్తవ పెళ్లి చేసుకుంటాం, అమ్మో తాళి కట్టించుకోకూడదు వర్తమానం అంటాం. పర్వాలేదు, బైబిల్ మార్చుకుంటావు, సూటు బూట్ వేస్తావు, ఒకరాలు వెలిగించుకుంటావు. సాయంత్రానికి ఇంటి దగ్గర టీ చేయందుకు పెళ్ళి అయితేనేమో కష్టమంతా రావాలని అనుకుంటే పరిశుద్ధంగా మోకాళ్ళు వేస్తుంది, ఉంగరాలు తొడిగించుకుంటాడు, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకుంటాడు, అందరినీ పిలిపిస్తున్నావు, బాగుంది కాదనట్లా. సాయంత్రానికి ఇంటి దగ్గర ఏం మోగుతుంది? ఫస్ట్ 2 పాటలు పెట్టిన ఏసులో పాటలు పెట్టి అంటారు. ఫస్ట్ 2 పాటలే, 2 పాటలు ఏసే పాటలు మోగుది. ఇక 3వ పాట నుంచి డీజే పెట్టు. ఇది ఏమి చూపిస్తుంది? అసలు క్రైస్తవ పిల్లని కూడా అంటాడు, ఆ పెళ్ళికి డీజే పెడతారని నేను ఇంట్లో లేను అన్నాడు. వద్దంటే వద్దని చెప్పాను. మామయ్య వాళ్ళు అన్నారు, ఆడేమి యోధులు మేమే పెట్టించుకుంటాం, మేము ఎగురుతాం అన్నారు. వద్దులే అని చెప్పారు. అంటే నేను నా వైపు చూపించుకుంటున్న ఉదాహరణ, ప్రవక్త చెప్పి చెప్తున్నా. నేను ఎవరికి ఉదాహరణ కాదు, నాకు అంత స్థాయి కూడా లేదు. ఇంకా చూడండి, ఆయన అంటున్నాడు, ఓ ఎఫెసు సంగమా నీకేదో జరుగుతున్నది. మళ్ళా చదువు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మొదటి ప్రేమ అంటే దేవుని ఆజ్ఞలను గైకొనడం, దేవుని ఆజ్ఞల ప్రకారం జీవించడం మొదటి ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమ గురించి ఆలోచించాలా. ప్రారంభంలో నువ్వు బాప్తిసం పొందినప్పుడు ఎంత మంటతో ఉన్నావో దాన్ని చూడాలి, ఒకసారి గమనించండి. అప్పుడు ప్రారంభంలో ఎలాంటి ఉద్యోగం ఉంది నీకు, ఇప్పుడు ఎలాంటి ఉద్యోగం ఉన్నది? అప్పుడేమో ప్రార్థన కోటాల కొరకు నువ్వు కోరుకునేవాడివి. మనకు కూడా అలాంటి మీటింగ్ ఉంటే ఎంత బాగుండు అనేదాన్ని. మరి ఇప్పుడేమైంది? అప్పుడేమో ఎవరిని రక్షిద్దామా అని తిరిగేటువంటి వాడివి. మరి ఇప్పుడేమైంది? హల్లెలూయా. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పుడు మనకు జరిగేటువంటి విషయాలు ఏంటో నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఆ మొదటి ప్రేమను విడిచిపెట్టినప్పుడు మన ఇళ్లలో ఏమి జరుగుతాయో చూపిస్తాను నేను మీకు ఇప్పుడు. చూడండి, that's a good place for the devil to slip one of them spirits in there. నువ్వు ఎప్పుడైతే మొదటి ప్రేమను విడిచిపెట్టి లోకములో కలుస్తావో అక్కడ దెయ్యం ఏం చేస్తుంది తెలుసా? నీ ఇంట్లో ఒక ఆత్మను విడిచిపెడతాడట. అమ్మా వినాలి, అందరూ వినాలి. సంఘ
సంఘానికి రాకుండా ఉంటే మనకు మేలు జరిగిందని కల్లా కూడా అనుకోవద్దు. దేవుడికి వ్యతిరేకంగా జీవిస్తే మనకేదో మేడల మీద వస్తాయని ఎప్పుడు అనుకోవద్దు. సంఘానికి రాకపోతే ఒకరోజు కూలి వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. అసలు ఆదివారం పనులు పెట్టుకోవడం ఏంది నాకేం అర్థం కాదు. విశ్రాంతి దినాన్ని ఆచరించాలనే ఒక కట్టడం ఉందా? వారంలో 7 రోజులు ఉంటే 6 రోజులు పని చేసుకో, 7వ రోజు నాతో గడపాలని దేవుడు చెప్పాడా? దేవుడు దాన్ని పరిశుద్ధపరిచాడా? పరిశుద్ధపరిచిన దినాన్ని నువ్వు ఎలా ఉల్లంఘిస్తావు? నాకు చెప్పి ఇప్పుడు దేవుడు ఆయనతో ఒక దినాన్ని గడపమని చెప్పినప్పుడు నువ్వు ఆ దినాన్ని ఆయనతో గడపకుండా నువ్వు వేరే పని చేసుకుంటే నీ ఇంటికి దీవెన ఎట్లా వస్తుంది? అది మొదటి ప్రేమ చల్లాల్సినట్టు కాదా? కాదా? అవునా? నేను చెప్తున్నాను, బాప్తిసం పొందిన విశ్వాసులు ఉన్నారు కదా, ఆదివారం రాకపోతే ఇంటికి దరిద్రం పట్టినట్టే. నువ్వు ఆదివారం సంఘానికి రావట్లేదంటే నువ్వు అనుకోవచ్చు ఇంట్లో కాసేపు కూర్చోవచ్చు. ఆ 2 గంటలు ఏం చేస్తావమ్మా ఇంట్లో? ఏం చేస్తావు? 2 గంటలు దేవుని సన్నిధిలో గడపలేని దాన్ని అక్కడ పరలోకంలో నిత్యం పాటలు పాడాలి. ప్రవక్త అన్నాడు, ఇక్కడ నువ్వు ఒక అరగంట పాటలు పాడలేని దానివి నీకు పరలోకం పెట్టిస్తారాగా? ఎందుకంటే అక్కడ నిత్యం పాటలు పాడాలి, నిత్యం అక్కడ స్తుతించాలి. నువ్వు ఇక్కడ అరగంట పాటలు పాడలేకపోతే, ఇక్కడ అరగంట నువ్వు చప్పట్లు కొట్టలేకపోతే అక్కడ నిత్యమైన సన్నిధిలో ఆయన స్తుతిస్తా ఉండాలి. ఎట్లా ఉంటావు అక్కడ? చెప్పండి నాకు. అలాగనే ద్వేషించేవాళ్ళు ఒకళ్ళు ఉంటే ఒకరు పడలేని వాళ్ళు కూడా పరలోకం పోరట. ఎందుకంటే అది దేవుడి రాజ్యం, అక్కడ ప్రేమ మాత్రమే ఉండదు ఒకరి మధ్య. నువ్వు ఇక్కడ ద్వేషిస్తా కూర్చుంటే నిన్న దేశమే ఆడబెడితే ఆడగొండు అలాంటి వాతావరణం కలుగు చేస్తావు. నిన్న చేసుకోగలరా? కనుక ఆదివారం ఎప్పుడు కూడా గైర్హాజరు కాకూడదు, సంఘానికి రాకుండా ఉండకూడదు. అలాగే నువ్వు రాకుండా కనుక ఉంటే దేవుడి ప్రేమ నీలో ఉన్నది అని ఎలా చెబుతావు? నువ్వు నీకు 100 పనులు ఉండొచ్చు, ఏ పనులు అవి చెప్పి చూడండి. దేవుని ఆరాధన కంటే ముఖ్యమైన పని నీకేముంటుంది చెప్పండి? ఎవరు ఫ్రెండ్స్ పిలిచారని వెళ్తాం, ఎక్కడో చుట్టాలు పిలిచారని వెళ్తాం, ఎవరో చుట్టాలు ఇంటికి వస్తారు అదే సమయంలో. వాళ్ళు ఎటువంటి సంఘానికి పోరు, వాళ్ళకి అది అలవాటే. సంఘానికి పోయి అలవాటు ఉన్న నిన్ను కూడా వచ్చి ఆపుతాడు వాడు. ఏదమ్మా ఎప్పుడో ఒకసారి చుట్టాలు ఇంటికి వస్తే ఈ రోజు కూడా నువ్వు సంఘానికి పోకుండా ఉండలేవా అంటారు ఒక మాట. నువ్వు ఒకటి ఏం చేయాలంటే, ఇదిగో అమ్మా ఇంటి తాళాలు, ఇంట్లో కూర్చోండి, ధనుమాసం వండి పెట్టాను, తిని ఒక నిద్ర ఏంటి ఈలోపు సంఘానికి పోయి వస్తానని చెప్పి వెళ్ళాలి. మనకు ఆ జ్ఞానం ఉంటుందంటే అది ఉండదు. వాళ్ళు రాగానే గడగడ ఉడికిపోతాము, చుట్టాలు వచ్చారు వాళ్ళని చూసుకోకపోతే ఏదో అనుకుంటారు. వాళ్ళు ఏదో మరి దేవుడు అనుకోడా? దేవుడు ఏమో అనుకోడా మరి నీ గురించి? అంటే వాళ్ళకంటే తీసి పారేసినాడా దేవుడు? ప్రవక్త ఉన్నాడు, మొదటి స్థానం దేవుడికి వాళ్ళు. నీ భార్యకి కాదు, నీ భర్తకు కాదు, నీ తండ్రికి కాదు, నీ తల్లికి కాదు. నా కొడుకు ఐసీయూలో ఉంటేనే రాలేదు నేను. ఆ మాస్టర్ గారు అన్నాడు, ఇల్లు ఏం కాదు, నేనైతే నీలా ఉండను, నేను వెళ్ళిపోయే ఉన్నాను. పరిగెత్తుకుంటూ రాలేదు నేను ఆ నుంచి వచ్చినట్టయితే అక్కడ జరగాల్సిన పూటాలు 58 బాప్తీసాలు ఇవ్వబడ్డాయి. 3 ట్రిప్పుల్లో 58 బాప్తీసాలు. నేను ఏం చెబుతున్నానంటే దేవుని కంటే ప్రాముఖ్యమైనది మరొకటి ఉండకూడదు. నిజంగా ప్రాముఖ్యమైన కొన్ని ఉంటాయి. ఉదాహరణకి నువ్వు ఉద్యోగం కోసం సిద్ధపడ్డావు, ఆ రోజే పరీక్ష వచ్చింది, నువ్వు పోయి రాయాలి, మాస్టర్కి చెప్పి పోవాలి. ప్రవక్త చెప్పిన క్రమం ఇది. ఇవాళ ఎంతమంది మాస్టర్లు చెప్పి సంఘాన్ని ఆగుతున్నారండి? అన్నా మరి ఈరోజు నేను రావట్లేదు, మరి నా గురించి ప్రార్థన చేయని ఎంతమంది చెబుతున్నారు చెప్పండి? ప్రవక్త చెప్పిన క్రమం అయితే ఇది. నేను ఈ ఆదివారం రావట్లేదన్నా, లేదా అయ్యా నేను ఈ ఆదివారం రావట్లేదు, కొంచెం పనిపడి నేను వెళ్తున్నాను, ఎంతమంది చెప్పి ఆగుతున్నారు? ప్రవక్త అన్నాడు, ఒక విశ్వాసి సంఘానికి రావట్లేదు లేదా సంఘానికి రావట్లేదు అని ఆయనకి తెలిసినప్పుడు అతను ముందుగా ఏం చేయాలంటే మాస్టర్కు ఫోన్ చేసి ఒక రోజు ముందే, అన్నా రేపు మరి ఆదివారం రావట్లేదన్నా, కొంచెం పనుండి వెళ్తున్నాను, మరి నా గురించి ప్రార్థన చేయండి సంఘంలో అని చెప్పాలి. ఎంతమంది చెబుతున్నారట? నువ్వు ఏం పగలు తెస్తున్నారు వాక్యాన్ని? ఎవరికి చెబుతూ వాక్యాన్ని?
చెప్పండి. నువ్వు వాక్యం ఎవరికి చెబుతూ నువ్వే వాక్యాన్ని నీలో జరిగించినప్పుడు నువ్వు చెప్పే వాక్యం ఎంత గ్రహిస్తాడు? నువ్వు చెబితే ఆత్మలు ఎట్ట మారుతాయి? ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఏదో టైం పాస్ వాళ్ళ దగ్గర కూర్చొని వాక్యం చెప్పడం తప్ప వాళ్ళ హృదయాలే కరగం. వాళ్ళు నీళ్ళు దాకా రావాలంటే ఆ వాక్యాన్ని నువ్వు కఠినంగా పాటించాలి. పాటించి ఎదుటి వ్యక్తికి చెబితే వాడు వింటాడు నీ మాట. హల్లెలూయా. చెబుతున్నాను, గుర్తుపెట్టుకోండి. సంఘానికి ఆదివారం రాకపోతే మీరేం చేయాలంటే చెప్పాలి కాపరికి, అది మీ బాధ్యత. నేను రావట్లేదు లేదా కొంచెం ఆలస్యం అవుతుంది, ఆలస్యంగా వస్తానని చెప్పండి, తప్పే ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఇది దేవుడి పరిచర్య. మానవులు ఏర్పాటు చేసుకుని మానవుడి భావంతో చేస్తే ముందుకు పోదు. ఇంతమంది రక్షించబడేవాళ్ళు కాదు. గమనించండి కొద్దిగా. దేవుడి పరిచర్య దేవుని ఆత్మానుసారంగా దేవుని వాక్యానుసారంగా ముందుకు కొనసాగిపోయినప్పుడు అక్కడ క్షేమం ఉంటది. హల్లెలూయా. కనుక దేవుని సన్నిధిలోకి నువ్వు రాకపోతే జరిగేది చెబుతున్నాడు ఇక్కడ. లోకస్తుల వలె కనుక నువ్వు ప్రవర్తిస్తే జరిగేది చెబుతున్నాడు ఇక్కడ. దట్స్ ఏ గుడ్ ప్లేస్ ఫర్ ద డెవిల్ టు స్లిప్ వన్ ఆఫ్ దెమ్ స్పిరిట్స్ ఇన్ దే. దెయ్యం అంట నువ్వు సంఘానికి రాకపోయినా దేవుడికి దూరంగా ఉన్నా లోకస్తులు నువ్వు ప్రవర్తించిన దెయ్యం చేసే పని ఏంటో తెలుసా? ఒక ఆత్మనంట, వాడికి సంబంధించిన ఒక ఆత్మని ఇంట్లో వదిలిపెడతారంట వాడు. ఇప్పటికే గందరగోళంలో ఉన్న మనం దెయ్యం ఆత్మ చింటూ కూర్చుంటే ఇక ప్రశాంతత ఉంటుందా నీకు? ఇక వాడు ఏం చేస్తారో చెబుతున్నాడు ఇక్కడ. అండ్ మేక్ యు ఏ వర్స్ పర్సన్ యు వాస్ when you are a sinner. నువ్వు పాపిగా ఉన్నప్పుడు కంటే ఆ ఆత్మ వచ్చిన తర్వాత నీ జీవితం ఇంకా దుర్భరమైన స్థితిలోకి దిగజారిపోతాడు. విన్నారు ఇప్పుడు నేను చెప్పిన మాట? నీకు అసలు దేవుణ్ణి తెలియక ముందు నువ్వు ఎట్టాగైతే ఉన్నావో, ఎంత భయంకరమైన పాపిగా ఉన్నావో అంతకంటే భయంకరమైన వ్యక్తిగా తయారవుతావట. ఎందుకు ఇవన్నీ అవుతున్నాయి? ఎందుకని? అలాగే కొంతమంది వాక్యాన్ని విశ్వసిస్తారు, లోకస్తులు చెప్పింది కూడా వింటారు. ఎవడో వచ్చి అద్భుతాలు లేవు అన్నాడు అనుకో, దాన్ని నమ్ముతామా? అద్భుతాలు లేవు అంటాం, చిగుబాతునే ఉంటావు, అద్భుతాలు లేవు అంటావు. నీకంటే ఘోరమైన పాపి ఎవడు లేడు అంటాడు పాపం. ప్రైజ్ ది లార్డ్. కనుక ప్రేమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నాము అని నమ్మిన ఎడల మనము మునుపు చేసిన కార్యాలను మరలా ఇప్పుడు గృహ కూడికలు లేవు. ఉన్నాయా? మీరు చెప్పండి. ప్రారంభంలో గృహ కూడికలు ఉండేవి. ఎవరో ఒకరి ఇంట్లో ప్రార్థన జరుగుతూ ఉండేది, అక్కడికి వచ్చేవాడు. ఇప్పుడు ఉన్నాయా? ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నావా? లేదు. ఇంట్లో బైబిల్ చదువుతున్నావా? లేదు. హల్లెలూయా. మరి ఆదివారం వచ్చిన వారు బుధవారం వస్తున్నారా? ప్రవక్త ఏమన్నాడు? ఆదివారానికి ఎంత ప్రాముఖ్యత ఉన్నదో బుధవారానికి కూడా అంతే ప్రాముఖ్యత ఉన్నది. కానీ ఎంతమంది వస్తున్నారు? ఆలోచించేయండి. మొదట ఉన్న ప్రేమది, మొదట ఉన్నప్పుడు వచ్చేసాం, ఎన్ని పనులు ఉన్నా వాటిని విడిచిపెట్టాం, దేవుడే ముఖ్యమని వచ్చాం. కానీ ఆ మొదటి ప్రేమను మనం కోల్పోయిన తర్వాత మనం ఏమవుతుంటే మనం చల్లారిపోతాం. దెయ్యాలు వస్తాయి మన ఇళ్లలో సమాధానం ఉంటుంది, మన జీవితం నాశనం అవుతాయి, మన ఆరోగ్యం క్షీణిస్తుంది, అన్ని జరగాల్సిన నష్టాలు అన్నీ జరుగుతాయి మన ఇంట్లో. అందుకని ఎందుకు అలా నష్టం జరుగుతుందో కూడా దేవుడు చెబుతున్నాడు, ప్రకటన గ్రంథంలోనే చెబుతున్నాడు. నువ్వు నీ మొదటి ప్రేమను అసలు ఇంకొకటి ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఇంకొకటి ఇది మొదటి ప్రేమను మర్చిపోవడానికి గల కారణాలు కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే మన చుట్టుపక్కల వాళ్ళని కూడా మనం చూసి పోల్చుకుంటాం. వినాలి, ఎందుకు మొదటి ప్రేమ చల్లారిపోతుంది? ఇందాక చెప్పాం, అక్రమము విస్తరించడం చేత అనేకులలో ప్రేమ ప్రేమ అంటే ఏంటో చెప్పాం. దేవుని యొక్క వాక్యాన్ని పాటించకపోవడమే చల్లారిపోవడం, ప్రేమ లేకపోవడం.
నీకు ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలను పాటిస్తావు. ప్రేమ చల్లారిపోయిందంటే దాని అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు. అది ప్రేమ ఉండటం, ప్రేమ లేకపోవడం. దేవుని ఆజ్ఞలను పాటిస్తూ ఉన్నట్లయితే నీలో దేవుడు ఉన్నట్టు, ప్రేమ ఉన్నట్టు. దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఉంటే నీలో ప్రేమ లేనట్టు, దేవుడు లేనట్టు. అదే యోహాను చెప్పింది. ప్రైజ్ ది లార్డ్. ఇశ్రాయేలు ప్రజలు కూడా ఒకసారి ఏం చేశారంటే, చుట్టుపక్కల దేశాలను గమనించి, చుట్టుపక్కల దేశాల మీద రాజులు ఉన్నారుగా, మాకు కూడా ఒక రాజును నియమించండి ప్రవక్త గారని అడిగాడు. అయితే ప్రవక్త అన్నాడు, ఎందుకయ్యా మీకు రాజు? మీ మీద రాజుగా దేవుడే ఉన్నాడు కదా, దేవుడే మిమ్మల్ని రాజుగా పరిపాలిస్తున్నాడు కదా, ఏ యుద్ధాలు వచ్చినా ఆయనే చూసుకుంటున్నాడు కదా, మీ మధ్యలో ఏ వ్యాధి వచ్చినా కూడా ఆయనే తొలగిస్తున్నాడు కదా, మరి మీకు ఇంకా రాజు ఎందుకు సార్ అంటే, లేదో మాకు మా అందరిలో హైట్ గా ఉండాలి రాజు, చూడటానికి చక్కనుడిగా ఉండాలి, ఖడ్గం పట్టుకోవాలి, కిరీటం ఉండాలి, సింహాసనం ఉండాలి, అలా ఉండి రాజుని పెట్టు అన్న. ఎందుకు వచ్చింది అసలు ఈ ఆలోచన వాళ్ళకు? చుట్టుపక్కల ఉన్న రాజ్యాలను చూడటం వల్ల. అలాగే ప్రవక్త అంటున్నాడు, మనలో ప్రేమ చల్లారిపోవడానికి గల కారణం ఏంటంటే మనం ఇతరులను చూడడం అంటున్నాడు ఆయన. అదిగో వాళ్ళందరూ చూడట్లేదు సినిమాలు, మనకి ఏమైతే అదిగో వాళ్ళందరూ మరి పొట్టి వస్త్రాలు ధరించుకోవట్లేదా, వాళ్ళందరూ జుట్టు కట్ చేసుకోవట్లేదా, మనం చేసుకుంటే ఏమైందంట? వాళ్ళందరూ పండుగలు ఉడుకుంది ఏంటంటే మనం పచ్చడి పెట్టుకుని తినాలా. లోకుల్ని చూసినప్పుడు వాళ్ళ వలే ప్రవర్తించాలని మనకు ఆలోచన వస్తుంది. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు చల్లారిపోయారు అంటున్నాడు. హల్లెలూయా. ఇంకా చూడండి, అసలు ప్రారంభంలో ఉద్యమం ఎలా ఉండేదో దాని గురించి మాట్లాడుతూ ప్రవక్త అన్నాడు, వారు నీవు చేయవలసినదంతా ఒకటే. ప్రవక్త చెప్తున్నాడు, దేవుని ఆత్మ యొక్క చివరి కదలికను గుర్తించి స్త్రీలు మరియు పురుషులు క్రైస్తవుల వలె దుస్తులు ధరించి, వస్తున్నారా? క్రైస్తవుల వలె దుస్తులు ధరించి, లోకస్తుల వలె కాదు. క్రైస్తవులు ఎలా ధరించుకోవాలని బైబిల్ చెప్తుందో అలాగ ధరించుకొని ఆలయంలోకి వెళ్ళి రాత్రంతయు ప్రార్థన చేసి. ఆన్లైన్ పెట్టుకుని ఎన్ని రోజులు అవుతుందో మనం ఆన్లైన్ పెట్టుకొని ఎన్ని రోజులు అవుతుందో కదా. టీలు పెట్టుకొని అందరూ చుట్టూరు కూర్చొని కాసేపు టీ పెట్టుకొని టీ తాగుతూ సంతోషంగా కాసేపు మాట్లాడుకుంటూ కాసేపు మళ్ళీ ప్రార్థన చేసుకుంటూ, అవి కదా ఆనందకరమైన రోజులు. దేవుడు మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాడు, మళ్ళా వద్దాం ప్రేమ దగ్గరికి. రాత్రి అంతయు ప్రార్థన చేసి వీధుల మూలాలకు వెళ్ళి సిగ్గుపడకుండా ఆత్మ యొక్క ప్రత్యక్షతలను ఇతరులకు చూపించవలెను. వారు తమ పాత చచ్చిన సంఘములను విడిచిపెట్టి గృహములలోను, చూడండి ఇదివరకు మనం ఎక్కడికో పోయేవాళ్ళం, ఆనుకలను కుప్పలుగా వేసి జనాల ముందే లెక్కేసుకొని నీకెంత నాకెంత అనేటువంటి సంఘాలను విడిచిపెట్టి వచ్చాము ఇక్కడికి. చచ్చిన పాత చర్చలో విడిచిపెట్టి మనం వచ్చి ఏం చేసాం? ఇళ్లలో కూడుకున్నాం, గృహములలోను పాత స్టోర్ భవనములలోను ఆరాధన చేయించుండేది. వారికి వాస్తవం దొరికింది. వాస్తవం దొరికిన పెద్ద భవనాలు అవసరం ఉండదు మనకి, చెట్టుకెళ్ళి కూర్చొనే ఉంటాం వాక్యం. కానీ అది ఎంతో కాలం కాకుండా వారికి సరిపోయినంత ధనము రాగానే చక్కని నూతన భవనములను నిర్మించి, కొంతకాలం బాగానే ఉన్నారు, తర్వాత డబ్బులు ఎక్కువ రాగానే పెద్ద పెద్ద భవనాలు కట్టుకున్నారంట. వారంతటా వారు దేవుడికి గానములను పాడుట మాని గాయక బృందములను ఏర్పరిచి. ఇవాళ మనం చూస్తున్న పెద్ద పెద్ద సభల్లో ఇదివరకే విశ్వాసాలు అందరూ పాడేవాళ్ళంట, కానీ ఇప్పుడు ఏంటి? పాటలు పాడాలంటే ఒక బృందం ఉంటుంది, ఒక గౌన్లు వేసుకొని అక్కడ నిలబడి చెబుతున్నాడు. ఇక్కడ గాయక బృందములను ప్రత్యేక దుస్తులు ధరింపజేసి. ప్రవక్త అన్నాడు గౌన్ అన్నాడు ఇంగ్లీష్లో. కాయర్ అంటాం కదా వాళ్ళని, అందరు వరుసలో నిలబడతారు, బెంచ్ల మీద నిలబడి అందరూ మైకులు కొట్టుకొని గౌన్లు వేసుకుని ఒకే రకమైన గౌన్లు వేసుకుని వాళ్ళ చేత పాటిస్తారంట. వారొక ఉద్యమమును ఏర్పరిచి దాన్ని మానవుల ద్వారా నడిపించి. బైబిల్ ఏమో నా ఆత్మ
శక్తి చేత కాక బలము చేత కాక నా ఆత్మ చేతనే ఇది జరుగును అన్నాడు దేవుడు. అంటే దేవుడికి సంబంధించిన కార్యాలన్నీ కూడా ఎవరు నడిపించాలి? నాకు బలం ఉందని, నాకు డబ్బు ఉందని, నాకు జ్ఞానం ఉందని చేస్తే దేవుడు ఉండడా? దేవుడి విధానం ఏంటంటే ఆయన చేత నడిపించబడాలి. ఎందరైతే దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వాడు దేవుని కుమారులు అనబడుతున్నాడు బైబిల్లో. నువ్వు నడిపించబడవలసింది దేవుని ఆత్మ చేత. ఒక మనిషిగా నేను నడిపించాల్సింది. ఒక ఆయన వచ్చి నేను బద్దలాడితే కాదు నువ్వు రావాల్సింది. నీకై నీకు పుట్టాలి లోపల. దేవుని ఆలయానికి నేను వెళ్ళాలి ఈరోజు ఇంటి పరిస్థితుల్లో. ప్రవక్త అంటున్నాడు, నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే వినాలి ఇది. నువ్వు నిజంగా దేవుడిని ప్రేమిస్తే ఆదివారం తలుపులు తీసేంత నువ్వు అంతవరకు వేసి ఉండలేవంట. వచ్చి నుంచుంటామంట తలుపు బయట. ఏ విధంగా తలుపులు తీయలేదంటమంట. ఒక ప్రేయసి ఒక ప్రియుడిని ప్రేమించినప్పుడు రేపు 10 గంటలకల్లా రా అన్నప్పుడు ప్రియుడు ఏం చేస్తాడు? 10 బాబు వాడు 9 బాబు పోయి అడుగు కూర్చుంటాడు. ఆమె ఎప్పుడు వస్తుందో చూస్తా ఉంటాడు. హల్లెలూయా. అలాగే ఒక భర్త వేరే ఊరు వెళ్ళాడు. ఈ భార్య ఏం చేయాలి? ఎదురు చూస్తా ఉంటుంది. నిజంగా భర్తను ప్రేమించిన స్త్రీ అయితే నువ్వు ఎప్పుడు వస్తావు అని ఎదురు చూస్తా ఉంటుంది. ప్రేమ లేనిది ఏం చేద్దండి? ఇంకో నెల ఉండి రాకూడదు, మాకు బాగుంది ప్రశాంతంగా ఇంట్లో అంటారా? ప్రేమ లేని భార్య ఏమంటది? ఏంది అప్పుడే వచ్చినా అంటది. ఎందుకంటే వాడు వస్తే వాటలు సాగవు కదా. ఆ భర్త వస్తే ఆమె చేసే ఆటలు సాగవు కాబట్టి ఆయన వచ్చినప్పుడు ఏమంటది? ఏందా అప్పుడే వచ్చినావు, ఇక 4 రోజులు ఉండి వస్తా అన్నావు కదా అంటది. కానీ నిజంగా ప్రేమించిన భార్య ఏమంటదంటే, నువ్వు ఎప్పుడొస్తావు చెప్పు, ఇన్ని రోజులు అనుకో, ఇంతకాలం ఏంది నువ్వు రా అని చెప్పేసి తెలుస్తుంది. అలాగనే దాన్ని ప్రవక్త కంపేర్ చేసి సంఘంతో చెబుతున్నాడు. నిజంగా దేవుణ్ణి ప్రేమించేటువంటి విశ్వాసి సంఘం తలుపులు తెరిచేదాకా వేచి ఉండదు అనే విషయం. మరి మనం 11ంటికి ప్రారంభమైతే 12ంటికి సంఘానికి వస్తున్నాం అంటే మన ప్రేమ ఎంతో అర్థం అవుతుంది. అసలు కొంతమంది రాటల్లా కనీసం 11ంటికి వచ్చేవాళ్ళు ఒక 50% ప్రేమిస్తున్నారు అనుకుందాం. అసలు రానోళ్ళ మన పరిస్థితి అయిందా అన్న. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు అడిగి చూడు, యేసు ప్రభు కోసం నువ్వేం చేస్తున్నావు, నేను సిలువ ఇచ్చుకుంటాను కూడా అంటారు వాళ్ళు. ఆ సమయం వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోండి, మొదట తుర్రని పారిపోయేది వాళ్ళే. అర్థమైనా? ఇంకా చూడండి, వాళ్ళు చదువుటకు తగని పుస్తకాలను చదవని ఆరంభించారు. ఏదైతే చదవకూడదో ఆ పుస్తకాలను చదువుతున్నారు వారు. అలాగ ద్వారములను తెరిచి ఉన్నందున మేకలు వచ్చి వాటిని ఆక్రమింపసాగాను. ఎప్పుడైతే నువ్వు ఇలాగ వాక్యానికి తావివ్వకుండా లోక సంబంధమైన విషయాలను నువ్వు చోటిస్తావో మేకలు వస్తాయి అంట లోపలికి వచ్చి నిన్ను ఆక్రమించుకోలేవు, నీ మీద యాదే. సంతోషపు కేరింతలు పోయినవి, ఆత్మ యొక్క స్వాతంత్రం పోయినది. వారు ఒక ఆచారంను రూపొందించిరి. క్రిస్మస్ తాత విన్నారా? క్రిస్మస్ తాతను విన్నారా? బైబిల్లో క్రిస్మస్ తాతను చూపించాడు నాకు. బైబిల్లో క్రిస్మస్ తాతను చూపించండి. అసలు ఆయనకి మరి ప్రతి ఇంటికి వచ్చి బహుమతులు పంచి ఆయన జేబులో ఉన్న డబ్బులన్నీ కూడా బహుమతులు అందరికి పంచి పెట్టాల్సిన పని ఏంది ఆయనకి? అంత అవసరం ఏంది? క్రిస్మస్ దగ్గరకు వస్తుందంటే చాలు క్రిస్మస్ తాత మొహాలు పెట్టుకొని పోవడం. 250 300 ఉండదు అవుట్ ఫిట్, ఆ కాస్ట్యూమ్ 300 కదా దొరుకుతుంది కదా, అందరూ తెచ్చుకుని తీసుకుంటారు. ఒక 10 రూపాయల చాక్లెట్ ఈ జేబులో కొని ఈ జేబులో కొని వేసుకుని తీసుకుంటా పోతా. బైబిల్లో ఉన్నది లేని దాన్ని ఎందుకు చేస్తామా మనం? ఇంటి మీద పట్టిన నక్షత్రంగా వస్తుంది. పోయి మరి ఆ ఇంట్లో వేసుకుని సొమ్మడం పోయి చూస్తే విందులు చిందులు అమ్మనాలు తప్ప ఏమి ఉండదు. ఆ కాలంలో జ్ఞానం నక్షత్రాన్ని చూసిపోయి యేసుప్రభుని కలుపుకున్నారు. ఈ కాలంలో నక్షత్రాన్ని పోయి చూసి ఆ ఇంట్లో వేసుకున్నాడేమో పోయి చూస్తే ఈ కాలంలో నక్షత్రాలు వేలాడుతున్నాయి కదా.
మరి ఆ ఇంట్లో ఉన్నాడేమో అని పోయి చూడండి ఒకసారి ఏం జరిగిందో. అప్పుడు జ్ఞానులు పోయి చూశారు, ఇదిగో నక్షత్రం ఆ ఇంటి మీద వాలింది అన్నప్పుడు ఆ ఇంట్లోకి పోయి చూస్తే యేసు ప్రభు నిజంగా ఉన్నాడు అక్కడ. మరి ఈ కాలంలో కూడా ప్రతి ఇంట నక్షత్రం వేలాడుతుంది కదా. ఆ ఇంట్లోకి పోయి చూస్తే ఎవరు ఉంటారు, పోయి చూడాలి, అప్పుడు అర్థం అవుతుంది ఎవరు ఉన్నారు. బైబిల్లో లేదు, ఎక్కడా లేదు. బైబిల్లో లేని చేసి ఇదిగో ఆచారాన్ని రూపొందించాము. ఇన్ని ఆచారాలు ఇవన్నీ కూడా. చెట్లు పెడతాం, ఎక్కడ ఉంది చెట్టు? బైబిల్లో చెట్టు పెట్టాలని ఎక్కడ ఉంది? అగ్ని చల్లారిపోయి నల్లని బూడిద మాత్రమే మిగిలింది అంటున్నాడు రావు. అగ్ని అంట చల్లారిపోయిందంట, నల్లని బూడిద మాత్రమే మిగిలిందంట. కనుక ప్రియమైనటువంటి దేవుడు పిల్లారా, ఇలాగ ఉంది పరిస్థితి ఎఫెసు సంఘ కాలంలో కూడా. ఇప్పుడు కూడా ఇలాగనే ఉంది. మొదటి ప్రేమను మర్చిపోయామా? అయితే మొదటి ప్రేమను మర్చిపోయావు కదా, నీకు బహుమానాలు ఇస్తానంటే ఆయన హెచ్చరికిస్తున్నాడు. ఆయన తర్వాత చదవడం, నీవు ఏ స్థితిలో పడిపోతావు అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. దేవుడు అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో పడిపోయావో నీకు తెలుసు, ఎక్కడ పడిపోయావో నీకు తెలుసు. అక్కడికే వెళ్ళి మరలా నువ్వు నిలబడాలి. మర్చిపో, ఆ స్థితిని జ్ఞాపకం చేసుకో. మనందరినీ కూడా గుర్తుపెట్టుకోవాలి. మనందరం ఏ స్థితిలో ఉన్నప్పుడు వర్తమానం వచ్చినా మనకు బాగా తెలుసు. నేనైతే మంచం మీద ఉన్నప్పుడు వచ్చి వర్తమానం. మనం ఎక్కడో ఆచారాల సంబంధంగా భక్తి లేనటువంటి చోట మనం ఉండగా వర్తమానం వచ్చి మనల్ని పిలిచింది. మనకు అసలు తెలియదు, బాప్టిస్ట్ చాట తీసుకోవాలి తెలియదు, ఏమీ తెలియదు. వాళ్ళు టచ్ అంటాం, అసలు దేవుడికి కూడా అర్థం కాని భాషలు మాట్లాడటం, దేవుడికి కూడా అర్థం కావు ఆ భాష. వాళ్ళు మాట్లాడుతున్నారే కానీ మరి అదేంటో లబ్బా డబ్బా షబ్బా రబ్బా ఈ పదాలు తప్ప వేరే రావు. అక్షరమాలలో 54 అక్షరాలు 56 అక్షరాలు ఉన్నాయి కదా, వేరే లేవు. అచ్చులు ఉన్నాయి, హల్లు ఉన్నాయి, ఏం వాడరా. ముందుది వెనక్కి ముందు ఒక పదం పెట్టి దాన్నే వలుగుతా. అన్నీ లేవు, అన్ని మోసాలు ఇవన్నీ. ఇక్కడేముంటుంది, ఇక్కడేముంటుంది, అక్కడ ఉంటుంది. అసలు వాయి కొడతారంటే యేసుప్రభు అక్కడ. ఇక్కడే ఉంది. ఓ పాస్టర్ గారు అన్నారు, మనం నవ్వుతున్నాం కానీ ఓ పాస్టర్ గారు అన్నారు, విశ్వాసులకు ఉంటుందంటే కానీ పాస్టర్లకి చర్మాన్ని నిలబెట్టి ఒలుస్తాడంట ఆయన. సంఘము దేవుని భార్య. రోడ్డు మీద భార్య భర్తలు వెళ్తున్నప్పుడు భార్యని ఎవడన్నా కదిలిస్తే భర్త ఊరుకుంటాడా? నీ భార్య పట్ల అంత రోషం కలిగి ఉంటే ఇవాళ వాక్యము దుర్బోధన చెబుతున్న వాళ్ళ తోలు అలవాడు ఆయన. భాషలు మాట్లాడతాడు, మాట్లాడుతున్నాం. అది ఏందో నీకు తెలియదు. విశ్వాసంగా భాషను మాట్లాడే వరం మాట్లాడాడు. విశ్వాసం వెంటనే ఒక బోర్డు పెడతాడు, నీకు భాషలు వస్తాయని తెలియదు కదా. అందుకని చెప్తున్నా, ఇక్కడ ఎఫెస్సులో ఉన్న విశ్వాసాలను చూడండి మీరు. వాళ్ళు వాక్యం తెలుసు వాళ్ళకి. వాళ్ళ ఈ రోజుల్లో ఉన్నటువంటి భాషను మాట్లాడే వాళ్ళు వాళ్ళ దగ్గర తోలు ఒలిసి పంపించేవాళ్ళు. ఆ రోజుల్లో ఏ భాష రాగురా అని అడుగుతారు. నువ్వు ఏందిరా మాట్లాడిందని అడుగుతారు. అలాగ ఉండాలి మనం. అసలు భాషల్లో మాట్లాడితే పక్కన అర్థం చెప్పేవాడు ఉండాలి. అర్థం పర్థం లేని భాషలు మాట్లాడితే అర్థం ఎందుకు చెబుతారు? పేతురు మాట్లాడిందంటే అక్కడ అనేకులు ఉన్నారు, ఆయన భాష తెలియని వాళ్ళు ఉన్నారు కాబట్టి పేతురు ద్వారా మాట్లాడించాడు దేవుడు. పేతురు మాట్లాడింది ఒక భాషే, కానీ వాళ్ళందరికీ కూడా వారి వారి భాషలో అర్థమైంది. అది భాషలు మాట్లాడటం. అర్థం పర్థం లేని చేత పట్టుకొని మాట్లాడటం, ప్రార్థన చేస్తారు, నెట్టడం వెనక్కి. ఒకసారి సంజయ్ గారు స్వామికి బాప్తిసం ఇచ్చి వచ్చాను. సరే, నాతో కూడా ఉన్న పాస్టర్ గారు అన్నాడు, అయ్యా నాకు ఇదిగో ప్రేరేపణ వస్తుంది అన్నాడు. ఇది ఒక కొత్త ట్రెండ్, ఇప్పుడు ప్రేరేపణ వస్తుంది. మరి నీకున్న ప్రేరేపణ నాకు కూడా ఉండాలిగా.
కొత్త శామ్యుయల్ గారి దగ్గర కంటే ఒక పాస్టర్ గారు పదే నేను వస్తాను పాస్టర్ గారి దగ్గరికి, నేను వచ్చి వాకింగ్ చూద్దాం పాస్టర్ గారు, మీ సంఘంలో ప్రేరేపణ అవుతుంది అంటే పాస్టర్ గారు అన్నారంట, పాస్టర్ గారు మీకు కలిగిన ప్రేరేపణ నాకు కూడా రావాలి కదండి, నాకు ప్రేరేపణ వచ్చిన తర్వాత మీరు మాట్లాడబాగా, నాకు ప్రేరేపణ వచ్చినప్పుడు నేను పిలుస్తాను, నేను అప్పుడు దాకా మీకు ప్రేరేపణ రావడం పెట్టి నాకు కూడా రావాలి కదా ప్రేరేపణ, అప్పుడు పిలుస్తా నేను మిమ్మల్ని అన్నారట. తోదేర్లేదు, సరేలే ప్రేరేపణ అవుతున్నానని సరే రండి పాస్టర్ గారు అని ఇంటికి తీసుకొస్తే, అయ్యా ఆరాధన చేయాలనిపిస్తున్నా చేయండి నా సేపు నుంచోబెట్టి అందరినీ పాట పాడి, సరే పాట పాడి మంచిదే, ప్రార్థన చేస్తున్నాడు వరుసగా అందరు, ఏమి లేదు ఆయన చేయిపెట్టి నెడతండి వెనక్కి. మనోళ్ళేమో మరి వాక్యం తెలిసిన వాళ్ళు ఆయన కొద్దో గొప్ప తెలుసు కదా వాక్యం మనోళ్ళకి, మరి తిక్కవాళ్ళు ఎవరు లేరేడా, మనోళ్ళు వెనకాల కాలేసి సపోర్ట్ తీసుకుని మరి ఈ కాలు వెనక సపోర్ట్ వేసి మరి ఇట్లా ఉంటున్నారు స్టడీగా, ఆయన నెడతనే ఉన్నాడు ఇంత పోయినా కూడా నెడతనే ఉన్నాడు ఆయన, నెట్టి అతల వల్ల వీడి వల్ల సోమి వల్ల ఎవరు వల్ల ఈ పిల్లలు అవుతుంది నెడతంటే. ఆయన అన్నాడు ఏదో దురాత్మ కార్యం అయ్యా, పడకపోతే దురాత్మ కార్యం, పడినా కూడా దాన్ని కూడా ఏమంటాడంటే నాలో ఉన్న శక్తి వల్ల దెయ్యం పడిపోయిందా, పడకపోయినా దురాత్మే, పడినా దురాత్మ. ఈ ప్రేరణలు ఇవన్నీ కూడా మనం నిజమైన వాక్యాన్ని నువ్వు తెలుసుకున్నప్పుడు వాడు చేసేది గారడి అని అర్థమైపోతుంది, వాడు షూట్లో ఉన్న వాడు తోడేలని అర్థమవుతుంది. ఇవాళ ఏదో మనం పెద్ద వాటి వైపు కొంత అంటే మనవాడిగా ఇవాళ లోకం అంతా ఇప్పుడు ఎటువైపు చూస్తుందంటే పెద్ద అది అక్కడ ఆస్థానం ఆ భద్రుడు ఇన్ని లక్షలు పెట్టేటారు ఇట్లా చూస్తుంది. కానీ నేను అంటున్నాను యేసు ప్రభువు కంటే గొప్ప బోధకుడు ఎవడు ఉన్నాడా? మరి ఆయన ఆయన సంపాదించుకున్న సంఘం ఎంతమంది? 120 మంది. ఆయన చనిపోయే సమయానికి 120 మంది సంఘం అయింది. మరి ఆయన కంటే పెద్ద ప్రసంగికుడు ఎవరు ఉన్నారు? తీసుకురండి చూద్దాం. మరి అదేంటి 120 మంది ఉండకూడదు? ప్రపంచం అంతా ఆయన సంఘంగా ఉండాలి, ఎందుకంటే ఆయనే కదా, వాక్యమే ఆయన. మరి ఆయన దగ్గర ఎందుకు లేదు జనాలు? కాబట్టి గుర్తించండి, నిజమైన దానికి నిజము కాని దానికి ఉన్న తేడా గుర్తించండి. ఒకసారి ఎవరో ఒక మాస్టర్ గారు వచ్చారు, మా పక్క బజార్కి వచ్చారు. వాక్యం విన్నారు. విన్న తర్వాత నేను ఒక అతన్ని అడిగాను, అయ్యా ఏం చెప్పాడు వాక్యం అని అడిగితే, భలే నవ్వించాడు మాస్టర్ గారు. ఏం చేశాడట? భలే నవ్వించాడు. అసలు కడుపుబ్బ నవ్వాం మేము. వాక్యం మీద అడిగి కడుపుబ్బ నవ్వించాడు. అది చెప్పాల్సింది పలానా దానిల గురించి ఎటు చెప్పాడంటే పలానా ఏరియా గురించి ఎటు చెప్పాడని చెప్పాలి. కడుపుబ్బ నవ్వించాడు. ఉబ్బిపోయిందట కడుపు. ఇంకాసేపు కూడా పగిలి తెచ్చిపోయాడేమో అనుకున్నాను, అంతగా ఉబ్బిపోయిందట ఆయన. అయితే దేవుడు హెచ్చరిక జారీ చేస్తున్నాడు. నువ్వు కనుక అలాగే చేసుకుంటూ వెళ్ళిపోతే నీవు ఏ స్థితిలో పడిపోతావు అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. నువ్వు మొదట ఎలాగున్నావో, బాప్తిసం తీసుకున్న కొత్తలో ఎలాగున్నావో పరిపూర్ణంగా సమర్పించుకొని ప్రార్థనలు, ఉపవాసాలు నీ కుటుంబం నిమిత్తం ఎలాగ చేసేదానివో, నీ బిడ్డల నిమిత్తం ఎలాగ చేసేదానివో, నీ భర్త నిమిత్తం ఎలాగ చేసేదానివో అలాగ మరలా నువ్వు చేయి అంటున్నాడు ఆయన. అలాగ నువ్వు కనుక చెయ్యకపోతే అసలు నువ్వు ఏ స్థితిలో రావాలో కూడా ప్రభుత్వం చెప్తున్నాడు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే అను పరిస్థితికి వారు రావలసి ఉన్నారు అంటున్నాడు. ప్రతి విశ్వాసం ఏ స్థితిలోకి రావాలి? నా మట్టుకైతే భూమి మీద నేను బతుకుంటే క్రీస్తు కొరకే అనే స్థితిలోనికి నువ్వు రావాలంట. అవునన్నాడు ఈ మాట. నా మట్టుకైతే బ్రతుకుంటే క్రీస్తే, చావైతే నాకు లాభమే. ఎందుకు లాభం? చచ్చిపోతే పరలోకం ఎదురు చూస్తుంది, బ్రతుకుంటే సువార్త ప్రకటించవచ్చు. రెండే రెండు పెట్టుకున్నాయి.
బ్రతికి భూమి మీద ఉన్నానా క్రీస్తు కోసం బ్రతుకుతా, చచ్చిపోయానా దేవుడితో. ఇలా ఉండాలని చెప్తున్నాడు ప్రవక్త. నువ్వు భూమి మీద బ్రతికున్నది ఆస్తులు సంపాదించుకోవడానికి కాదు, అవి ఆటోమేటిక్ వస్తాయి. నువ్వు భక్తి చేసుకుంటూ పోతుంటే నీ మార్గంలో ఎన్ని దీవెనలు పెట్టాలి అన్ని తెలుసు ఆయనకు. ఆయన అంటున్నాడు ఒక మాట, ఆయన ఏమంటున్నాడంటే ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తనాలు నాటినాయా ఎప్పుడన్నా? మరి వాడికి ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వాడి చేతుల్లో నీలా కోసుకొని తినడానికి. దేవుడు అంటున్నాడు ఆకాశ పక్షులను చూడండి, ఆ విత్తవు పోయవు, కానీ వాటిని కూడా దేవుడు నా తండ్రి అయిన దేవుడు పోషిస్తున్నాడు. మరి మీరు వాటికంటే శ్రేష్ఠులు కారా? ఈ వస్తువులు ఉండడం దేవుడికి ఇష్టమా? దేవుడికి తెలీదా? ఆదివారం పనికి పోకపోతే దేవుడు మిమ్మల్ని పోషించలేడా? విశ్వాసులైతే దీన్ని నమ్ముతారు. ఆ కాపుల ద్వారా ఆహారం పంపించిన దేవుడు ఆయన. మనకు రావాల్సినవి వస్తాయండి. చెన్నైలో ఉన్న పాస్టర్ ఇందాక ఫోన్ చేసి, పాస్టర్ ఏంటి ఫోన్ చేశారని అడిగితే ఏమన్నా తెలుసా? నీకు కానుక ఇవ్వాలనిపించిన కానుక కొట్టాను అన్నాడు. ఫోన్ పే పంపించాడు నా కానుక. నేను అడగలేదా ఆయన్ని? ప్రైజ్ ది లార్డ్. దేవుడికి తెలుసు మన అవసరతలు, తెలియదని అనుకోబాకండి. హల్లెలూయా. ఇంకా చూడండి, ఇంకా ఏమంటున్నాడు? అననీయ మరియు సప్పీరాల తప్పును బయట పెట్టగలిగిన అపార్థత స్థితికి వారు రావలసి ఉండిరి. శృంగారమును దేవాలయమునందు జరిగించిన దాన్ని వారు జరిగించవలసిన స్థితికి తిరిగి రావాల్సి ఉన్నది. సంఘంలో స్వస్థతలు జరగాలి, సంఘంలో వివేచనలు జరగాలి. అలా జరగాలంటే ఒకటే లింక్. హల్లెలూయా. సంఘము ఎంత చిన్నదైనా దేవుడు దాంట్లో పనిచేయాలంటే పీటర్ మనస్సులో ఏదైతే ఉన్నదో నా మనసులో అది ఉంది. పీటర్ ఒక మాట మీద ఉంటే ఆ మాటతో నేను ఏకీభవించాలి. అలా ఏకీభవించినప్పుడు దేవుడు రాడు. ఒకరి మధ్య ఒకరికి విభేదాలు ఉండకూడదు. సంఘం అంటే పాస్టర్కు, పాస్టర్ అంటే సంఘమునకు విభేదాలు లేకుండా ఒక దోణ మీద ఉండి వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు దేవుడు పనిచేస్తాడు. ఈ విధంగా కనుక ఉంటే ఏమవుతుంది తెలుసా? సంఘం ఎదుగుతుంది. సంఘములో ఆటంకపరిచారు బయటికి వెళ్ళిపోతారు. అర్థమవుతుందా? దేవుడు ఒక సంఘంలో పనిచేయాలంటే పాస్టర్లు సంఘము వేరు మాటలతో ఉండకూడదు. నేను అందుకని చెప్పేది, ఒక కూటమి ఏర్పాటు చేసుకోవాల్సి వచ్చినప్పుడు సంఘాన్ని అందరిని కూర్చోబెట్టి నేను అడుగుతాను, మీటింగ్లు పెట్టించుకుందామా అని. వద్దు, కష్టంగా ఉందంటే వద్దని చెప్పాలి. మీరు మొహమాట ఉండకూడదు. ఈసారికి ఎందుకు లేక ఇంకొక 3 నెలలు ఆగి పెట్టించుకుందాము అని చెప్పగలగాలి. దాన్ని బట్టి ఏకీభవించి పెట్టుకున్నప్పుడు దేవుడు పని చేస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఏకీభవిస్తావో, నువ్వు ఎప్పుడైతే ఒక దృఢ నిశ్చయం మీద ఉంటావో, అప్పుడు ఖచ్చితంగా నీ యొక్క ఇన్వాల్వ్మెంట్ ఉండదు దాంట్లో. హల్లెలూయా. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ కేటాయించుకున్న 2 రోజులు మనం ఏ పని పెట్టుకో, ఇక అందరం మాట్లాడుకొని పెట్టుకుంటే. అర్థమైందా? ఇంకా ఆయన అంటున్నాడు, మారు మనసు పొందకపోతే ఏమంటున్నాడంటే నీ దీపస్తంభమును నేను తీసివేయుదును అంటున్నాడు. దీపస్తంభం అంటే ఏంటి? దీపస్తంభం అంటే వెలుగునిచ్చేది. ప్రవక్తను తీసేస్తానంటున్నాడు ఆయన. అలాగనే నిజమైనటువంటి సేవకులను నీలో నుంచి నేను తీసేస్తానంటున్నాడు. తీసివేసి ఏం చేస్తాడంట? చూడండి, లోకమునకు వెలుగును ఇవ్వజాలదు. దీపస్తంభాన్ని తీసేస్తే ఇక వెలుగు ఉంటుందా? అక్కడ వెలుగు ఉండదు. దాని యొక్క వెలుగు చీకటిగా మారి ఉన్నది. అప్పుడు దేవుడు ఆమె యొక్క అంటే సంఘం యొక్క నమ్మకస్తులకు వర్తమానికుని తీసివేయును, వారి యొక్క నమ్మకస్తులకు సంఘ కాపురులకు తీసివేయును. మనం ఇప్పుడు మనకి చీకటి ఎప్పుడు అవుతుందంటే నిజము చెప్పేటువంటి సేవకుడు పోయిన తర్వాత మనకు వెలుగు ఉండదు, ఇక చీకటి ఉండదు. అదే ప్రవక్త అంటున్నాడు, నువ్వు మారు మనసు పొందావా, మరలా మొదటి స్థానంలో వచ్చావా, సరే, లేదంటే నీ నుంచి నేను దీపస్తంభాన్ని తీసివేస్తాను, వారి స్థితికి వారిని విడిచిపెట్టును. నువ్వు ఎట్లయితే ఉన్నావు, దుర్బల స్థితిలో ఉన్నావు కదా, ఆ స్థితిలోనే దేవుడు విడిచిపెడతాడు. హల్లెలూయా. కాబట్టి దేవుడు అంటాడు, త్వరగా మారు మనసు పొందుము, త్వరగా మారు మనసు పొందుము, సందేహింపవద్దు. హల్లెలూయా. సందేహించవద్దు. ఇంకా ప్రవక్త అంటున్నాడు, మారు మనసు పొందలేకపోయినదని దాని అర్థం కాదు. అంటే నువ్వు ఇంకా మారు మనసు పొందవని కాదు, నువ్వు మారగలవు అంటున్నాడు. మొదటి స్థితిలో ఇంకా నువ్వు రావు అని చెప్పట్ల ప్రవక్త, నువ్వు రాగలవు, నీకు శక్తి ఉంది.
మరలా మొదటి ప్రేమను జ్ఞాపకం చేసుకో. మొదట్లో ఎలాగ ఉండేదానివో, దేవుడు అంటే ప్రేమగా ఎలా ఉండేదో, దేవుడి కోసం సమస్తము చేయగలిగిన స్థితిలో ఉండేదానివి. మరలా ఆ స్థితిలోనికి నువ్వు రావాలని దేవుడు చెప్తున్నాడు. మొదట చూపిన కార్యాలు, మొదట చూపిన ప్రేమ, గృహ కూడికలు మాయమైపోయింది, సంపూర్ణ రాత్రి ప్రార్థనలు మాయమైపోయింది, బుధవారం రావడం మాయమైపోయింది, ఆదివారం కూడా రావడం మాయమైపోయింది, ప్రత్యేకమైన కూడికలు పెట్టడం మాయమైపోయింది. ఇదంతా కూడా ప్రేమ అలా కాదా? మరలా దేవుడు అన్నాడు, ఇవన్నీ నువ్వు మరలా మొదటి ప్రేమకు నువ్వు తిరిగి రావాలి. మొదట దేవుడు అంటే ఉన్న ఆసక్తి మరలా నీకు రావాలి. దేవుడి కోసం త్యాగం చేసి బ్రతికావు చూసావా, అది మరలా నువ్వు నీకు రావాలి. దేవుడు అంటున్నాడు, ఒకవేళ రాకపోతే మన ఇల్లు పాడుగా విడిచిపెట్టబడతాం, మన ఇంట్లో దెయ్యాలు నివాసం చేస్తాయి. అవసరమా? ఆ దెయ్యాలు వచ్చి ఏం చేస్తాయట మనల్ని ఇంకా దుర్భరమైన స్థితిలో. అయితే దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడు, మారు మనసు పొంది, మారు మనసు పొంది మరలా దేవుడి సన్నిధిలోకి వచ్చి దేవుడి మాటలు విని వాటి ప్రకారంగా నువ్వు నడిచి వాటి ప్రకారంగా నువ్వు జీవించినప్పుడు మరలా నిన్ను స్వీకరిస్తున్నాడు దేవుడు. అర్థమైందా? అందుతో బుధవారం రాని వాళ్ళు బుధవారం రండి, ఆదివారం రండి, కష్టం అనుకోకండి, రండి. దేవుడి సన్నిధిలో వచ్చి 2 గంటలు గడపండి. దేవుడు ఏం మాట్లాడతాడో వినండి, దాని ప్రకారంగా మన జీవితాలు మార్చుకున్నాం. హల్లెలూయా. దేవుడికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు లెక్క చేయవద్దు. నేను చెబుతున్న పర్సనల్ అనుభవం, అది నా వ్యక్తిగత అనుభవం. నాకు తెలిసి నా జేబులో ₹1 లేని రోజు లేదు. నా జేబులో అంతా అయిపోయింది అన్న టైంకి మళ్ళీ ₹1000 వచ్చి పడతాయి నా జేబులో. అదంతా ఎందుకు అలా అంటే దేవుడికి ఇస్తాను. వెనక నా దగ్గర ఏమీ లేకపోయినా నా దగ్గర ఉన్న సమస్తం ఇచ్చేస్తా దేవుడికి, అంతే. అలాగే మీరు కూడా ఉండాలని చెప్తున్నాను. దేవుని కోసము యేసుప్రభువు అంటాడు, ఎవరైనా 1 మైలు దూరం రమ్మంటే 2 మైలు కావు వాళ్ళతో. హల్లెలూయా. దేవుని విషయం వచ్చినప్పుడు వెనకాడవద్దు. దేవుని విషయం వచ్చినప్పుడు వెనకాడవద్దు. మళ్ళీ చెప్తుంది, దేవుడి విషయం వచ్చినప్పుడు వెనకాడవద్దు. దేవుడి కోసం ఏదైనా చేయండి. అపోస్తలులు అడిగారు, ప్రభువా మేము సమస్తము విడిచి మీ వెంట వస్తున్నాం కదా, ఏం దొరుకుతుంది అన్నారు వాళ్ళు అన్నారు, నా సింహాసనం ముందు 12 సింహాసనాల మీద మీరు ఆసీనులై మీరు ఇశ్రాయేలు వారిని పరిపాలన చేస్తారు అన్నారు. నా సముఖమందు సింహాసనముల మీద మీరు కూర్చొని రాజ్య పరిపాలన చేస్తారు. అంతకంటే ఏం కావాలి? వాళ్ళకి సపరేట్ సింహాసనాలు, మనమైతే ఆయన సింహాసనంలో ఆయనతో పాటుగా కూర్చుని అర్హత మనకి. మన అర్హత చూడండి ఎలా ఉందో. మనము భార్య స్థానం, ఆయన సింహాసనం మీద కూర్చునేటువంటి అర్హత దేవుడు మనకి ఇస్తున్నాడు. అందుకని నమ్మకంగా జీవితామా. మొదటిలో ఎలాగ భక్తి చేశాము, మొదట్లో దేవుడు అంటే ఎలాగ వెనకాడకుండా ఉన్నావో అలాంటి స్థితి మళ్ళా మనము అలవర్చుకోవాలి. ప్రతి బుధవారము, ప్రతి ఆదివారము, అలాగే సంఘానికి రాని వారిని దర్శించడం, అలాగే మందిరాన్ని కడగడం, అర్థమైందా? మందిరంలో పరిచర్యలకు రావడం. ఇది ఎవరిదో అనుకోవటం కాదు, ఇది మన దేవుడిది, మనది. మన కొటేషన్ చదివాను, ఆయన కూడా పెద్ద ఆయన కూడా చెప్పాడు, నీ ఇంటి కంటే కూడా ఇది నీకు ముఖ్యం. ఎందుకంటే ఇది నీ తండ్రి ఇల్లు. ఇది ఎవరి ఇల్లు? తండ్రి ఇల్లు. తండ్రి ఇంటి మీద అందరికి బాధ్యత ఉండాలి కదా. నా కోరిక ఏంటంటే, ఒక ఆదివారం వచ్చింది అనుకో, ఆదివారం ఉదయాన్నే 7 గంటలకు వచ్చి ఒక 6 నుంచి 7 స్త్రీలు పురుషులు కితకితలాడుతా అంతా సర్దుకుంటా ఉంటే ఎలా ఉంటుంది? ఇతరులు చూసి వాళ్ళు చూడు మందిరాన్ని ఎట్లా అడుగుతున్నారో ఆ స్థితికి మనము కూడా ఎదగాలి అనుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అది దేవుడు కోరుకుంటారు. పరిచర్యకు వెనకాడద్దు.
అంటున్నారా? చేపలు వేయాలి, కుర్చీలు వేయాలంటే పెద్ద భారంగా ఫీల్ అవ్వద్దు. నీకోసం ఆయన ప్రాణమే పెట్టాడు కదా. అవునా? మరి దానికి సమాంతరంగా నువ్వేం పెట్టగలవు? ఆయనకు నీకోసం ఆయన రక్తాన్ని చెల్లించాడు కదా. నువ్వేం చేయగలవు? ఆయన అసలు ఆయన ఏం చేయమంటున్నాడు చెప్పండి మనకు? కాంపరేటివ్ పెద్ద పని. ఆలయాన్ని ఒక చెట్టు నీళ్లు కొట్టి శుభ్రం చేయడం పెద్ద పని అని మనం కూర్చునే స్థలమేగా. నేను కూర్చునే చాప వరకు నేను వేస్తాను అని ఒక్కొక్కరు అనుకున్నా వాళ్ళ చేపలు వాళ్ళు వేసుకున్న మందిరంలో చేపలన్నీ ముగిస్తాయి. నేను కూర్చునే కుర్చీయే కదా, ఆ కుర్చీ ఒక్కటి తీసుకొచ్చేసిన చాలు. ఎవరో కూర్చోన్నది ఏనక్కర్లేదు. నువ్వు కూర్చునే చేప, ఫస్ట్ చేపలో నేను కూర్చుంటాను కాబట్టి నా చేప నేను వేసుకుంటాను. అట్లేసినా అట్లా 10 మంది అనుకున్నా 10 చేపలు 10 మంది తీసుకొని వెళ్ళిపోతారు కదా. ఎంత ఆనందం ఉంటుందంటే దాంట్లో దేవుడిని పని చేయడం ఎంత ఆనందం ఉంటుందండి. అంత అది మరలా ప్రేమలోకి రమ్మంటున్నాడు ఆయన. ఇదివరకు ఎవరన్నా రాకపోతే వాళ్ళ గురించి ప్రార్థన చేసేదాన్ని, వాళ్ళ దగ్గరికి వెళ్ళేదాన్ని. అలాగే మన కుమారుడు కుమార్తెలను సంఘానికి తీసుకురావాలి. వాళ్ళ భర్త మారాలని ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? భర్త మారాలి, నా భర్త మారాలి, నా భర్త కూడా నాతో పాటు పరలోకం రావాలని ఎంతమంది ఉంది? మరి తీసుకురాడు వాళ్ళు పట్టుకొని. రాను అని అంటాడు ఒక రోజు, 2వ వారం అంటాడు, 3వ వారం అంటాడు, 4వ వారం అంటాడు. అట్ట నువ్వు నెల పొడుగుతున్నా అడిగితే రాడా నీకోసం? ఒక వారం రాడా? నువ్వు రమ్మంటే రాడా? ఒక వారం కూడా రాడా? ఒక వారం రాడా? 30 రోజులు రాను అంటాడు, రానుకో అంటాడు. 31వ రోజు కనీసం చదువుతుడు కదా. పాటలు పాడేదాకా వచ్చి కూర్చున్నా చాలు, తర్వాత వాక్యం వినేలా దేవుడు చేస్తాడు. వింటున్నారా? గమనించండి. మొదట ప్రేమ. ఎవరెవరైతే సంఘానికి రాకుండా ఆగిపోతున్నారో వాళ్ళ ఇంటికి ఒక 10 మందిగా వెళ్ళి ప్రార్థన చేస్తే వాళ్ళు ఎందుకు రారు? వాళ్ళకి ఫోన్లు చేస్తూ ఉంటే ఎందుకు రారు? వాళ్ళకి గుర్తు చేస్తూ ఉంటే ఎందుకు రారు? సంఘం అనేది పాస్టర్ ఒక్కడు నడిపించేది నావ కాదు. అది సంఘము పాస్టర్ ఇద్దరు కలిసిన సంఘం అది. కనుక ఎవరి బాధ్యతలో వాళ్ళు నిలబడి వాళ్ళ పనులు వాళ్ళు జరిగిస్తూ ఉంటే దేవుని సంఘం ఎందుకు ముందుకు పోదు? ఎందుకు కొత్త ఆత్మలు రావు? దేవుని ఆత్మ ఎందుకు పనిచేయదు? మనము నీరసించిపోయి సటికలు పడితే మనల్ని చూసేవాడు ఒకడు ఉంటాడు వెనకాల. పీటర్ అన్నలాగా నేను భక్తి చేయాలని. కానీ పీటరే సతికలు పడితే పీటర్నే నమ్ముకొని వెనకాల నిలబడేవాడు ఒకడు ఉంటాడు. వాడు కూడా సతికలు పడతాడు కదా. అన్నయ్య పడ్డప్పుడు నేను ఎందుకు పడకూడదు? అశోక్ అన్నయ్య సతికలు పడితే నేను పడటానికి తప్పే ఉంది. గమనించండి. సంఘము కొంతమందిని మాదిరిగా పెట్టుకుంటారు, కానీ నేను వాళ్ళ మాదిరిగా పెట్టుకోవద్దని చెప్పట్లేదు. యేసుక్రీస్తు మాదిరిగా పెట్టుకోవడం. యేసుప్రభు ఎక్కడా కూడా అలసిపోయినట్టు, వెళ్ళాల్సిన చోటకి ఆలస్యంగా వెళ్ళినట్టు లేదు. ఒకవేళ ఆయన ఆలస్యం చేసిన కావాలని చేశాడు. గుర్తుపెట్టుకోండి. హల్లెలూయా. గమనించండి, గుర్తించండి. తిరిగి మళ్ళా మొదట ప్రేమకు వద్దాం. లేదంటే దెయ్యం ఏం చేస్తున్నాడు? తన ఆత్మను మన ఇంట్లో విడిచిపెడుతున్నాడు, మన ఇళ్ళను గదరగోళం చేస్తున్నాడు. వాడు వాటిని వెళ్ళగొట్టాలంటే గుర్తుపెట్టి మళ్ళీ చెప్తున్నా, మీ ఇంట్లో మీ ఇళ్లలో సమాధానం లేదు అని ఎవరికైనా అనిపిస్తే కుటుంబ ప్రార్థన పెట్టుకోండి. మళ్ళీ చెబుతున్నాను, మీ ఇళ్లలో సమాధానము లేదు, గందరగోళంగా ఉంది. ఇంటికి వెళ్తే కొంతమందికి ఆయాసంగా, ఆతురతగా, అలసడిగా, భయంగా ఉంటాం. ఇలాగ ఉన్నవాళ్ళు మొదట చేసుకోవాల్సిందంటే ప్రార్థన పెట్టించుకోవడం. ఇంట్లో ఆ ఉన్నది చేయాలి, బయటికి పంపించుకోవాలి. అర్థమైందా? ముందు అది చెయ్యండి, దీవించబడతారు ఖచ్చితంగా. కనుక మొదటి ప్రేమకు తిరిగి రావాలని వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రేమటువంటి దేవుడుతున్నారా, దేవుడు మా అందరితో మాట్లాడండి అని నమ్ముతున్నాను. కాబట్టి ఏదైతే మనం మర్చిపోయామో, మన ప్రారంభ స్థితి ఎలాగైతే ఉన్నదో, ఫైర్ బాల్స్ మళ్ళీ మనం తయారవ్వాలి. ఆ మండుచున్న అగ్నిగోళాలాగా మనం తయారవ్వాలి. దేవుడి కోసం మండేటువంటి వారికి మనం తయారవ్వాలి.
హల్లెలూయా. స్వార్థ ప్రకటన చేయాలి, కొత్త ఆత్మను రక్షించాలి. ఎప్పుడు కనబడితే వాడికి వాక్యం నాటండి. యేసుక్రీస్తునామమున బాప్తిసం కార్యక్రమం పొంది తప్పని చెప్పండి. ఎప్పుడు కనబడితే వాడికి ఏంటి రా కూర్చో వాక్యం మాట్లాడదామని చెప్పండి, ఇబ్బంది ఏం లేదు. రిలాక్స్ అవ్వదు. ఎఫెస్ అనగా రిలాక్స్ అని అర్థం. ఎఫెస్ అనగా ఏంటి చూడండి, అది చదివి వినిపించి ముగిస్తారు. ఎఫెస్ అనే పదమునకు విశ్రమించుట, విశ్రాంతి పొందుట, దారి తప్పుట అని అంటాం. నువ్వు విశ్రమిస్తే నీ మీద ఎఫెస్ ఆత్మ పనిచేస్తానంట. విశ్రమించకూడదు. హల్లెలూయా. లగవాలి, తేజరిల్లాలి. హల్లెలూయా. వెలుగు వచ్చింది మనకి. వెలుగు వచ్చిన చీకట్లో ఉన్నట్టు ఉండకూడదు. అందరం పైకి